సన్నిధిలో ప్రార్థనలు. ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక భాగాన్ని చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 1-2 ఈ 2 వచనాలని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. నాతో కూడా చదవగలిగిన వారు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలని కూడా కలిసి చదువుదామని నాతో కూడా చదవగలిగిన వారు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ఎలాగూ దేవుణ్ణి ప్రార్థించాలి అనే విషయాలు మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన అనేది మనం దేవుణ్ణి అడగడం ద్వారా దేవుడు మనకి ప్రార్థనను అంగీకరించగలిగిన వాడు. ప్రార్థన కూడా చాలా రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన అంటే ఏదో ఒక రకం కోసం అంటే ఒక ప్రార్థన అంటే ఇంకన్నిటికీ అడగడమే. నిజమే, అన్నిటికీ అడగడమే. ఏం అడగాలి? ఎవరి గురించి అడగాలి? దేని గురించి అడగాలి? ఎందుకంటే ఈనాడు క్రైస్తవ యొక్క భక్తి లేక యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ యొక్క ప్రార్థన ఎలాగుంటుందంటే ఎప్పుడు వాళ్ళ కోసమే వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ చుట్టూ గీతను గీసుకొని ఆ బోర్డర్లో మాత్రమే, ఆ గీతలో మాత్రమే వారు ఉండి వారు ఎప్పుడు అదే ప్రార్థన అన్నమాట. ఏంటి వారి ప్రార్థన? ప్రభువా నన్ను కాపాడు, నా భర్తని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా కుటుంబంలో నా అవసరతలు, చుట్టూ ఉన్న సమాజము, నా చుట్టూ ఉన్న నా బంధువులైన వారు, ఎప్పుడు ఇదే ప్రార్థన. అంటే ఈ ప్రార్థన దీన్ని ఏమంటారు అంటే అడగడం తప్పు కాదు కానీ ఇది నీ వ్యక్తిగతంగా నువ్వు చేసుకోవలసిన ప్రార్థన. రోజు కూడా నీ ఇంటి దగ్గర నీ వ్యక్తిగతంగా నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ రక్త సంబంధుల కోసం అడగొద్దు అని చెప్తా లేదు, అడగాలి. కానీ అది నీ వ్యక్తిగతంగా నువ్వు దేవుడితో నువ్వు గడిపే సమయం నీ ఇంటి దగ్గర అలాగూ నువ్వు ప్రార్థించాలి. సరే, ఇప్పుడు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చాం కాబట్టి ఇది సంఘ ప్రార్థన. అంటే సంఘము యొక్క క్షేమము కొరకు, సంఘములో ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు ఇది ప్రార్థించవలసిన కూడిక. అందుకని ఈ సంఘము అనగా ఏదో మన దగ్గర ఉన్న మనమే సంఘము కాదు, కానీ యేసు ప్రభువారి యొక్క రక్తమిచ్చి కొనబడిన దేవుని ప్రజలు మన రాష్ట్రములో కానీ, మన దేశములో కానీ, ప్రపంచ దేశాల్లో వారు ఎక్కడున్నప్పటికీ కూడా యేసు ప్రభువారి యొక్క రక్తం చేత ఎవరైతే కొనబడ్డారో, విమోచించబడ్డారో వారందరూ కూడా ఈ సార్వత్రిక యొక్క సంఘములో అమర్చబడిన వారు. ఈ సార్వత్రిక సంఘములో కూడా వారు ఒక అంగముగా చేయబడిన వారు. కాబట్టి మనము ఈ రోజున అంటే సంఘ ప్రార్థన కొరకే వచ్చేటప్పుడు వీళ్ళందరి కోసం కూడా మనం ప్రార్థించేవారు. అది చూసారా, ప్రార్థన అనేది నీ వ్యక్తిగత ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, ఇలాగా ఉపవాస ప్రార్థన అనేది వేరు. ఇలా ప్రార్థన అనేది దేనికోసమైతే మనం ప్రార్థించాలనుకున్నామో దానికోసం మాత్రమే ప్రార్థిస్తాం. అందుకనే ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన సమయం అన్నమాట. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రార్థనకు
ఒక్కొక్క సమయాన్ని వారు ఇస్తూ వెళ్ళేవారు అన్నమాట. వారు దావీదు మహారాజు అంటాడు, ప్రభువా, నేను ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నేను నీకు ప్రార్థన చేయుచున్నాను అంటాడు ఆయన. దావీదు యొక్క ప్రార్థన ఉదయం చేస్తున్నాడు, మధ్యాహ్నం చేస్తున్నాడు, సాయంకాలం చేసుకుంటున్నాడు. అంటే తన వ్యక్తిగతంగా తన రాజ్యం కొరకు కానీ, తన కుటుంబం కొరకు కానీ, తన దేశం కొరకు కానీ, తన యొక్క భద్రత కొరకు కానీ ఇలాగ చేయడం తప్పులేదు. అది తన వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన. కానీ సంఘ ప్రార్థన అనేది దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క మందిరములోనికి వచ్చినప్పుడు మనం దేవుని యొక్క సంఘము కోసం ప్రార్థించాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ప్రార్థన అనేది 5 రకాలుగా ఉంటాయన్నమాట. మన చేతి వేళ్ళే ప్రార్థనను చూపిస్తూ ఉంటాయి. ఈ చేతిలో ఉన్న 5 వేళ్ళు కూడా ఇందులో ఏది పెద్ద వేలు అంటే ఈ మధ్య వేలు అన్నమాట. ఈ మధ్య వేలు ఏం చూపిస్తుందంటే అధికారులను, ప్రధానులను, మరి నాయకులైన వారిని, ప్రభుత్వం చేసేవారిని వీళ్ళు చూపిస్తుందన్నమాట. ఈ 5 ఆటల్లో ఏది పెద్దది అంటే మధ్యలో ఉన్న వేళ్ళు అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రభుత్వాల కొరకు, మనము ఈ లోకములో ఉన్న మరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, వారు న్యాయబద్ధంగా పరిపాలన చేయడానికి వారికి సహాయం చేయి, వారిలో ఉన్న స్వార్థాన్ని తీసివేసే, వారి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే మనసును అనుగ్రహించు, లంచగొండితనం నుంచి కానీ, దుర్వ్యసనాలకు కానీ వారు లోనవ్వకుండా వారిని కాపాడు. అంతేకాదు, వారు మరి ముఖ్యంగా వారు నిన్ను దేవుడిగా తెలుసుకునేలాగిన వారికి కూడా మారు మనసు పొందే అవకాశం దయచేయి తండ్రి అని మనము ఈ మధ్య వేళ్ళు అంటే పెద్ద వేలు అధికారుల కొరకు చూపిస్తుంది. ఇక తర్వాత ఈ 4 ఆటల్లో ఇంకేం మిగిలిన పెద్ద వేలు అంటే ఈ ఉంగరం వేలు అన్నమాట. ఈ ఉంగరం వేలు ఏం చూపిస్తుంది అంటే బలహీనమైన వేలు. ఎందుకంటే మీ 5 వేళ్ళలో ఏ వేలునన్నా మనం లేపవచ్చు, కానీ ఇది ఒక్కటి మాత్రం మనం లేపలేం. ఒక్క వేలును లేపలేం. ఇది లెగుస్తుంది, ఇది లెగుస్తుంది, బొటన వేలు లెగుస్తుంది, చిటికిన వేలు లెగుస్తుంది, కానీ ఈ ఉంగరం వేలు అనేది సపోర్ట్ ఉండాలా. ఇలాగైనా లెగుస్తుంది, ఇలాగైనా లెగుస్తుంది, కానీ ఒంటరిగా మాత్రం లేపలేం. అంటే ఇది బలహీనమైనది. అంటే ఇప్పుడు ఏం చూపిస్తున్నామంటే ఈ లోకములో బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేయాలట. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరును బంధించబడినట్లు బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి, కష్టాలు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. బలహీనుల కోసం, బంధించబడిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎవరు బలహీనులు అంటే ఒకటి పాపము చేత బంధించబడిన వారు, ఆయా రకాలైన చెడు వ్యసనాలకు గురైపోయి బలహీనులుగా చేయబడి పాపానికి లొంగిపోయి వారు నిజమైన దేవుణ్ణి అంగీకరించక లోకములో పాపములో జీవిస్తూ చెడు అలవాట్లకు లోనైపోయి పాపములోనే వారు నిలిచిపోయారు. వారు పాపానికి బానిసలు. ఒకటి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. రెండవదిగా బలహీనులు అంటే శరీర సంబంధమైన రోగము కలిగిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు కానీ, ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్నవారు కానీ, అన్నవస్త్రములు లేని వారి కొరకు కానీ, ఇలాంటి బలహీనులైన వారి కొరకు, బీదలైన వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నాం. అందుకనే రెండవదిగా ఈ ఉంగరం వేలు ఏం చూపిస్తుందంటే బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేయడం. మూడవదిగా ఈ చూపుడు వేలు ఇంకున్న వాటిలో పెద్దది. చూపుడు వేలు ఏం చూపిస్తుంది అంటే నీ ఎదట వారిని చూపిస్తుంది. నీ ఎదట వారు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, లేక నీకు తెలిసిన వారు కానీ, ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలాగుండాలి అంటే మనం ఇరుగు పొరుగు కొరకు, మనతో ఉన్న వారి కొరకు, మనకు తెలిసిన వారి కొరకు, మనకు పరిచయమైన వారి కొరకు, ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది మూడవది. నాలుగవదిగా ఇంకా ఉన్న ఈ 5 వేల్లో బొటన వేలు. ఈ బొటన వేలు ఏం చూపిస్తుంది అంటే నీ రక్త సంబంధులు చూపిస్తుంది. నీ దన్నమాట, నీ రక్త సంబంధులు. ఒకవేళ నీ తల్లిదండ్రులు కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్క చెల్లెండ్రులు కానీ, నీ భర్త వైపు ఉన్న బంధువులు కానీ, నీ భార్య వైపు ఉన్న బంధువులు కానీ, నీ బంధువులైన రక్త సంబంధులైన వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? రక్షణ లేకపోతే వారు రక్షించబడేలాగా ప్రార్థన చేయాలి.
వారు రక్షించబడిన వారైతే ఆత్మీయంగా ఎదిగేలాగా ప్రార్థన చేయాలి. ఒకవేళ రక్షించబడ్డామని చెప్పుకుంటూ నామకార్థమైన స్థితిలో ఉంటే, ప్రభువా వారిని అలాంటి నామకార్థమైన పరిస్థితి నుంచి వారిని విడిపించు అని ప్రార్థన చేయాలి. లేదా ఒకవేళ నీ బంధువులు ఇంకా మరి ఏ బలహీనతల్లో ఉన్నా, వారు ఏ ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్నా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇది 4వది, నీ రక్త సంబంధుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. 5వదిగా ఇక చిటికిన వేలు, ఇది బలహీనమైన వేలు అన్నమాట. ఈ 5 వేలులో చిటికిన వేలే బలహీనమైన వేలు. ఈ బలహీనమైన చిటికిన వేలు ఏం చూపిస్తుందంటే మనల్ని చూపిస్తుంది. చివరగా ప్రార్థన అనేది మన కోసం చేసుకునేది. సరే, ప్రార్థన అనేది మన కోసం చేసుకునేది. ఈ చివరిగా ప్రార్థన చేసేటప్పుడు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబంలో ఉన్న ఆర్థికమైన సమస్యల కొరకు, నీ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు బాగు చేయడం కొరకు, ఇలాంటి వాటి కొరకు ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఇది ప్రార్థనలో, ప్రార్థన అంటే ఈ 5 అంశాలన్నమాట. ప్రార్థన అంటే ఈ 5 విషయాలు. ఇంకా నువ్వు ప్రార్థన చేయాలి ఏంటంటే సంఘము కొరకు, సహ విశ్వాసుల కొరకు, దేవుని యొక్క సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఇలాగూ ప్రార్థన చేయాలి. కానీ మనం ప్రార్థించడమే ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే మన దగ్గర నుంచే మొదలు పెట్టుకుని వెళ్తాం. మొదట మన దగ్గర నుంచే మొదలు పెడతాం. మనకు తెలిసిన వాళ్ళందరి కోసం మన గురించి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళ కొరకు, మనకు తెలిసిన వారి కొరకు, ఆ తర్వాత ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ఇలాగ ప్రార్థన చేస్తాం. అందుకని అంటాడు, ప్రార్థన అనేది నిస్వార్థముగా చేయాలి. ప్రార్థించేటప్పుడు మొదట మన కోసం మనం కాదు అడిగేది. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తామో, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే అప్పుడు అవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించగలిగిన వాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దైవజనులైన వారి ప్రార్థనను ప్రారంభించేటప్పుడు వారు ఎలాగూ ప్రార్థన చేసేవారు అంటే దేవుని యొక్క మహిమ కొరకు ప్రార్థన చేసేవారు. వాళ్ళు ఎప్పుడు కూడా తమ కొరకు తాము ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునేవారు కాదు. ఎందుకంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఎలాగుండాలి, అలాగుండాలి అని దేవుని బిడ్డలకేమీ శరీర సంబంధమైన, లోక సంబంధమైన కోరికలు కోరుకునేవారు కాదు. ఒకవేళ ఇంకా మనకు అలాంటి కోరికలే ఉంటే దేవుడు అంటాడు, నువ్వు నా బిడ్డవి ఎలాగవుతావు? నువ్వు నా బిడ్డవైతే లోక సంబంధమైన కోరికలు కోరుకునే వ్యక్తివి కాదు. ఇంకా నాకు ఇది కావాలి తండ్రి, అది కావాలి తండ్రి, నేను ఎలాగ ఉండాలనుకుంటున్నాను, నేను అలాగ ఉండాలనుకుంటున్నాను, నేను అది చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ నాకు అనుగ్రహించు తండ్రి అని ఎప్పుడూ దేవుని బిడ్డలాగా అడగరు. ఎందుకంటే తెలుసా, ఇవి దేవునికి ఇష్టము లేనివి. ఈ లోక సంబంధమైనవి ఏదైనా సరే దేవునికి ఇష్టము లేనివి. ఏవి దేవునికి ఇష్టమైనవో అవి మనం తెలుసుకోగలిగితే మనకి ఇష్టము లేని వాటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏంటో తెలుసా, మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అవే దేవుడు మనకు దూరం చేస్తాడట. మనం ప్రేమించేవి మనకు చెందకుండా దూరం చేస్తాడట. మనకు వద్దనేవి మనకు దగ్గరికి తీసుకొస్తాడట. దేవుని బిడ్డలకట మనం ఏమైతే వద్దు అనుకుంటున్నామో, మనకు ఇలాంటివి రావద్దు, నాకు అలా జరగకూడదు తండ్రి, ఎలాగ ఉండకూడదు తండ్రి, నాకు అది కావాలి, ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని అడుగుతామో వాటినే దేవుడి దగ్గర తీసుకొస్తాడట. దేవుడు మనకు నేర్పించాలనుకునే ఏంటో తెలుసా, నీకు ఏదైతే వద్దు అనుకుంటున్నావో అవే నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు నువ్వు తప్పక వాటిని అనుభవించాలి. ఎందుకంటే అవి దేవుడు పెట్టినవి. నువ్వు వద్దంటే ఏమీ తీసేసి కాదు, నువ్వు వెళ్ళవలసిందే. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా అందుకనే మనం ఎప్పుడూ కూడా ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించడానికి ఇష్టపడేవారం కాదు. లోక సంబంధమైన వాటిని అడగాలి, వాటి కొరకు మనం ప్రార్థించేవారం కాదు. ఎందుకంటే మన పరలోకపు తండ్రికి ఇవన్నీ మీకు కావాలని, మీకు ఇవ్వాలని, మీకు కావాలని ఆయనకి తెలుసట కదా. బైబిల్ గ్రంథంలో యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ఇవన్నీ కావాలనని, ఇవన్నీ మీకు ఇవ్వాలని
ఆ పరలోకపు తండ్రికి మీరు అడగక మునిపే అని తెలుసుకునేవాడట. అర్థమైందా? ఏం కావాలని, నీకు వస్త్రమైనా, నీకు ఆహారమైనా, నీకు ఇల్లైనా, నీ బ్రతకడానికి ఆధారమైన ఇవన్నీ నీకు కావాలని ఆ దేవుడికి తెలియదంటారా? ఆ దేవుడికి తెలియకుండా ఏదైనా ఉందంటారా? ఆయనకు అన్నీ తెలుసు. మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలో అవన్నీ దేవుడు ఎరిగినవాడు. కానీ ఆయన ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలోనే దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆత్మీయంగా ఎదిగిన వారు, బలంగా యేసు ప్రభులో ఉన్నవారు, అలాంటి వారికట ఏదిచ్చినా వారు తప్పుపోరట. ఏదిచ్చినా తప్పుపోరు. ఎన్నున్నా వాటి గురించి వాళ్ళు ఏం పట్టించుకోరు. కారణం ఏంటో తెలుసా? ప్రభా, ఇవెందుకు నాకు, వీడితో నాకేం కావాలా, ఇది కాదు, నాకు కావలసింది నువ్వు, నీ రాజ్యము, వాటి కొరకు మాత్రమే నేను జీవించాలి ఈ భూమి మీద అని వారెప్పుడు కూడా దేవుణ్ణి, దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతూ ఉంటారు. ఈ లోకంలో వాళ్ళకి ఎన్నున్నా వాటి గురించి అసలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ స్థాయిని బట్టి దేవుడు వాళ్ళకి అంత స్థాయిని, ఆయన లోకంలో అన్నీ ఇచ్చిన లోకంలో ఉన్న వాటిని వారు ప్రేమించరు. ఆత్మీయ స్థాయి తక్కువ ఉందనుకోండి, వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేదనుకోండి, అలాంటి వారికి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవునికి దూరం అయిపోతారు. వాళ్ళు ఏది సంపాదించుకుంటున్నారో, దేవుడు ఏది ఇచ్చాడో దాన్నే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. అంటే ఇచ్చిన వాడిని ప్రేమించరు, కానీ ఏదైతే దేవుడి ద్వారా పొందేమో దాన్ని ప్రేమిస్తూ ఉంటారు. నేను ఉదయకాల సమయంలో నేను రాజమండ్రి వెళ్ళానమాట, పెళ్ళికి ఇందాకే వచ్చారన్నమాట. వెళ్తే పాత వాళ్ళందరూ కలిశారన్నమాట. సరే, చాలామంది మాట్లాడుతూ ఉంటే సరే ఒక అక్క దగ్గరికి వెళ్ళాను. యాంబరీష్ గారి పెద్ద కూతురు అన్నమాట. అక్క, ఎలాగున్నారు? బాగున్నాను రా, నువ్వు ఎలాగున్నావు, బాగున్నావా? అట్లా మాట్లాడుతున్నాం. పిల్లలు ఎక్కడున్నారు అక్క, అందరికి సెటిల్ అయిపోయారా? అన్న రాలేదేమని అడిగాను. అన్న కొంచెం బాగోలేదు, కొంచెం అందుకే ఇంటి దగ్గర ఉండిపోయారు అన్నారు. మరి అన్నను చూసుకోవడానికి ఎవరున్నారన్న? ఆ కోళ్ళ గారు ఉన్నారు. ఆహా, అలాగక్క, సరే. అప్పుడు అన్నారు, వాళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారు USA, వాళ్ళకు కూడా కొడుకు కోళ్ళు కూడా ఇక్కడ ఉండరంట, ఆఖరికి ఇంక నేను అన్నయ్య మిగులుతాము అన్నారు. నేను అన్నాను, అదేటక్క, పిల్లలందరూ ఇంకెవరు దగ్గరలో లేరా? ఎవరుంటారు? ఎవరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు? ఎవరు ఉద్యోగాలకి, ఎవరి స్థాయికి వెళ్ళిపోయారు? ఎవరు ఇప్పుడు ఎవరు లేరు. అంతేనా? ఆఖరి చివరికి మిగిలేదు ఎవరంటే భార్య, భర్త. మధ్యలో వీళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఈ పిల్లలు మళ్ళీ ఎవరి సంసారాలు, ఎవరి దారులు అందరూ ఎత్తుకొని పోయారు. అంతే, ఇంకెవరు మిగలరు. ఇప్పుడు మిగిలింది ఎవరంటే వీళ్ళిద్దరే మళ్ళీ మిగులుతారు చివరికి. ఇంతమంది పిల్లలకని పెద్దోళ్ళు చేసి వాళ్ళ భవిష్యత్తులు ఎత్తి ఇంత చేసిన తర్వాత ఆఖరికి మిగిలింది ఎవరంటే ఎవరు ఉండరట, వీళ్ళిద్దరే మిగతారు. ఆ ఎక్క అన్నది చివరికి ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇంక ఇద్దరమే, మేము, ఆయనకి నేను, నాకు ఆయన, అంతేరా, ఇంక అంతకంటే ఏముంది. చూసావా? ఈ రోజున అంటున్నాడు, లోకంలో మనకి ఎన్నున్నా మనకి మిగిలేదేంటో తెలుసా? ఇవేది కాదు, మనకు దేవుడు. మనకు దేవుడు కావాలా, ఆయనకు మనం కావాలా. అందుకని అంటాడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. మనం ఎవరికి చెందేవారు? మనం ఆయనకి చెందినవారుమా? అర్థమైందా? మనం ఆయనకి చెందినవారుగా ఉండగలుగుతున్నామా? ఒకవేళ మనం ఆయనకి చెందినవారు అంటే మనం ఎలాగుంటాం? కాబట్టి ఆత్మీయంగా ఎదగలేని వారు ఏదైనా వాళ్ళకి కలిగింది అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కలిగిన దాన్ని పట్టుకొని దేవుని లెక్క చేయరు వాళ్ళు. అందుకని అలాంటి వారికి దేవుడు ఇవ్వడనమాట. వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తారో, వస్తారు, ప్రభువా నాకు ఇది కావాలా, నాకు అది, తండ్రి నేను నమ్ముకున్నాను కదా, నీ బిడ్డను కదా, నేను కష్టాల్లో ఉన్నాను కదా, నాకు ఇది అవసరం కదా, నాకు అలాగే కావాలి తండ్రి అని వీళ్ళు అడుగుతారట. కానీ దేవుడు ఇవ్వడట. ఎందుకు ఇవ్వడట తెలుసా? నేను ఇచ్చి నాకు నేను దూరం చేసుకునే కంటే నేను ఇవ్వకపోవడమే నాకు మేలు. ఈ రోజులు ఎలాగున్నాయి తెలుసా? ఇచ్చి చెడ్డ అయ్యే కంటే ఇవ్వకుండా చెడ్డ అవ్వడమే మంచిదట. ఏది మంచిదంటారు? ఇచ్చి చెడ్డ అవ్వడం మంచిదంటారా? ఇవ్వకపోకుండా చెడ్డ అవ్వడం మంచిదంటారా? ఇచ్చినా చెడ్డోళ్ళు అంటారు, ఇవ్వకపోయినా చెడ్డోళ్ళే అంటారు. కారణం ఏంటి? ఇస్తే అప్పటికి మాత్రమే మంచోళ్ళు, తర్వాత మళ్ళీ మనం అడిగామనుకో, ఎంత అడిగితే మాత్రం మళ్ళీ అడగాలని ఉందా?
ఏంటి ఇప్పుడు మన మీద మనకు అడగాల, మన కష్టాలు లేవా, ఇస్తాంలే ఎప్పుడో అంటారు. మనం అడిగితే మళ్ళీ ఏం గొడవ, ఇది గొడవ. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు అడగకూడదు, అడిగితే వాళ్ళకి బాధ. చూడండి ఎలాగుందో. పోనీ ఇవ్వలేదనుకోండి, అడిగితే చూసారు ఇచ్చారా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అయినా చెడ్డే. అందుకని అంటారు ఇచ్చి చెడ్డయ్యే కంటే ఇవ్వకుండా చెడ్డైనా పర్లేదట. ఆ 2 రోజుల కోపం పోయి 3వ రోజు 4వ రోజు మళ్ళీ కలిసిపోతారని, కానీ ఇస్తే మాత్రం ఎప్పటికీ చెడ్డగానే ఉండిపోతామంట. అర్థమైందా? అందుకనే దేవుడు కూడాట కొన్నిసార్లు మన ఆత్మీయ స్థాయిని చూసట మనం ఎంత అడుగుతున్నా ఇవ్వడానికి ఇష్టపడ్డట. నువ్వెక్కడదిగో, ఒకవేళ నేను నీకు ఇచ్చానే అనుకో, నువ్వు నాతో ఉంటావా? నీ స్థితి ఏంటో నాకు తెలుసు, నీ ఆత్మీయ స్థాయి ఏంటో నాకు తెలుసు. అర్థమైందా? కాబట్టి మనం పసిపిల్లలుగా ఉన్నాము, ఆత్మీయంగా ఎదగకపోతే దేవుడి దగ్గర నుంచి నువ్వేది పొందలేవు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అనుకో, దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు. ఇదే నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా, నాకు నేర్పించేది ఏంటో తెలుసా దేవుడు. నేను ఎవరికీ నా అక్కర్లు చెప్పను, నా సమస్య చెప్పను, నాకు ఇది లేదు, నాకు అది లేదు అని నేను ఎప్పుడు కూడా చెప్పను. నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను ప్రభువుకి ఇష్టమైన రీతిగా జీవిస్తున్నానా లేదా, ఆయన చెప్పినట్లుగా నేను చేస్తున్నానా లేదా, అదొకటి ఉంటే చాలు. మనుషులు రాని రాకపోని, మనుషులతో నాకు ఎటువంటి సంబంధము లేదు. నా పని ఏంటంటే దేవుడు పని చేసేవాడిని. దేవుడు పని చేయడం అంటే దేవుని వాక్యాన్ని బోధించడం, చెప్పడం, అంతే నా పని. ఒకరు వచ్చినా చెప్తాను, 100 మంది ఉన్నా చెప్తాను, ఎంతమంది ఉన్నా అదే మాట చెప్తాను. అది కదా నన్ను అదే అంటారు, ఏట ఆదివారం కొద్దిమంది, మీరు ఉన్నదే 10 మంది లేరు, మీరు 10 మంది లేకపోయినా ఎంత ఏమైపోతుంది, ఏంటి ఇంతసేపా? నేను అంటాను, మీరు 10 మంది వచ్చినా నేను అదే చెప్తాను, మీరు ఒక్కరు వచ్చినా అదే చెప్తాను. నేను నాకు కావాల్సింది ఏంటో తెలుసా, మనుషులు ముఖ్యం కాదు, ఆత్మ ముఖ్యం. ఒక ఆత్మకైనా అంతే ఆహారం కావాలా, 10 మందికైనా అదే ఆహారం కావాలా అంటారు కదా. ఇప్పుడు 4 వండాలనుకో, ఎంత టైం పడుతుంది? 4కి మీరు రోజు వంట చేస్తున్నారు కదా, మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, మీ 4కి వంట చేస్తే ఎంత టైం పడుతుంది అంటారు? ఏమండి, ఒక గట్టి చెప్పండి. 1 గంట. ఒకవేళ 4కి ఇంకొక 2 కలిపారు అనుకో, 6గురికి వంట చేయాలనుకో, ఎంత టైం పడుతుంది? ఆ గంటే సరిపడుతుంది. 2 గ్లాసులు ఎక్కువేస్తాం, అంతేనా? అంతే, దాని గురించి పెద్ద టైం ఏం కాదు. అర్థమైందా? అదనమాట. ఒకరికైనా అదే ఆహారం కావాలా, 100 మందికైనా అదే ఆహారం కావాలా. కాబట్టి మేము నేర్చుకున్నది ఏంటంటే, మనుషుల యొక్క సంఖ్య ముఖ్యం కాదు, ఆత్మ సంఖ్య ముఖ్యం. అందుకని అంటాను, ఒక ఆయన ఇలా చెప్పాడు, ఒకటి పక్కన 17 సున్నాలు పెడితేనంట దాని విలువ ఎంత అంటే ఎవరో చెప్పరాట. ఒకటి పక్కన 17 సున్నాలు విలువ పెడితే దాని విలువ ఎంత పెరిగిందంటేనట, ఈ భూమి మీద ఎంత డబ్బు అయితే ఉందో, బంగారం అయితే ఉందో అంత లెక్క పెడితే అంతంట. ఈ యావత్తు ప్రపంచం మీద ఉన్న డబ్బు, బంగారం అంతా విలువ కడితే ఒకటి పక్కన 17 సున్నాలు పెడితే ఎన్ని లక్షల మిలియన్లు అవుతాయో అంత డబ్బు లెక్క అన్నమాట. ప్రపంచంలో బ్యాంకుల్లో అయితేనేమి, బంగారం అయితేనే లెక్క అంత, మొత్తం అంతంట. ఒక మనిషి యొక్క విలువ అంతటంటే దానికంటే ఎక్కువట. ఒక మనిషి యొక్క విలువ దానికంటే ఎక్కువట. యేసుప్రభు వారు అందుకే ఈ లోకములో ఉన్న దాని అన్నిటికంటే మనల్నే ఎక్కువ ప్రేమించాడట. ఒక మనిషిని ప్రేమించాడే తప్ప ఈ లోకములో ఉన్న ఆస్తిని ప్రేమించలేదు. మనం ఏం చేస్తాం తెలుసా, మనం ఆస్తిని ప్రేమిస్తామే తప్ప ఆస్తిని కలగజేసిన దేవుణ్ణి ప్రేమించం. ఈ ఆకాశము, ఈ భూమి, ఈ సమస్తము దేవుడివి. ఇవన్నీ ఆయనిస్తే మనం అనుభవిస్తున్నాం. ఇచ్చిన వాడిని మనం ప్రేమిస్తలేదు, కానీ ఆ ఇచ్చిన వాడిని వదిలేసి ఏవైతే దేవుడు కలగజేశాడో వాటిని ప్రేమిస్తున్నాం. అర్థమైందా? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నిజంగా మీరు నా బిడ్డలా, మీరు రక్షణ యొక్క అనుభవంలోకి వచ్చారు. చూడండి, ఇప్పుడు నేను అంటున్నాను, మీరు రోజు రోజుకి ఆత్మీయంగా ఎదగవలసిన దానికి బదులుగా వెళ్ళిపోతున్నారు. 6:30కి ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తున్నారు?
7:15. మన ఇంటికాడ ఎన్ని గంటలకు బయలుదేరుతున్నాం? అక్కడే 7 గంటలకు బయలుదేరుతాం, పావుదొక్క వేడిగా. ఏంటి పర్లేదులే, ఎవరేమంటారు మనల్ని ఎవరేమంటారంటారు? మనల్ని అని వాళ్ళే లేరు కదా. అర్థమైందా? నేను ఎందుకు మౌనంగా ఉంటున్నాను తెలుసా? సర్లే, ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఇలా వదిలేసాను అనుకో, ఈసారి ఎప్పుడు కొత్తారు తెలుసా? వాక్యం అంతా ఆయన చెప్పేసుకున్న తర్వాత వద్ద వెళ్దాంలే, పర్లేదు, ఏముందలే, మనకి ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం కదా. అర్థమైందా? ఈసారి నుంచి సమయానికి ఎవరు రాకపోయినా వాళ్ళని ఆరాధన చేయనివ్వను, ప్రార్థన చేయనివ్వను, ఒకళ్ళ చేత ముగించేస్తాను చాలు. పోనీ, ఎందుకంటే క్రమం నేర్పించాలి కదా. మనం వచ్చేది దేనికంటే, ముందు మీకు అదే చెప్తూ ఉంటాను, ఒక వ్యక్తికి అంటే ఒక బిడ్డకి చదువు రావాలి అంటేనంట క్రమశిక్షణ రావాలట. క్రమశిక్షణ లేదనుకోండి, చదువు వచ్చినా, నేను చాలామంది కుర్రోళ్ళని చూశాను, బాగా చదువుతారు, కానీ బుద్ధి మాత్రం మంచిది కాదు, క్రమశిక్షణ మాత్రం ఉండదు. ఆడ ఎంత చదివితే ఏంటి? క్రమశిక్షణ అనేది కావాలా. గురువు అంటే ఏంటి, ఏ సమయాన్ని స్కూల్కి రావాలి, ఎప్పుడు ఏది చేయాలి, ఎప్పుడు ఏది చేయకూడదు, ఇవన్నీ నేర్చుకుంటేనే తప్ప అప్పుడు చదువు అన్నమాట. అందుకనే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళగానే ఏం చేసేవారు తెలుసా? చేతులు కట్టుకో, ముందు మామూలుగా కూర్చో, మాట్లాడకో, ఇలా నేర్పించేవారు. ముందు ఏం చేసేవారు తెలుసా? క్రమము నేర్పించేవారు. క్రమం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతారో ఆటోమేటిక్గా చదువు అనేది వస్తుంది. చదువు ఎలాగొస్తుంది తెలుసా? ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలట? ఆరోగ్యం ఎలాగొస్తుందట? ఏమండి? మంచి ఆహారం తీసుకుంటే. ఇంకా అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలట. ఇంకా శరీరానికి కొంత వ్యాయామం కావాలా. అంతే కదా. తెల్లవారుజామున లేచి ఒక గంట సేపు పరిగెట్టి, ఒక అరగంట సేపు ఎక్సర్సైజులు చేసి, ఒక గంటన్నర సేపు కష్టపడితేనే కానీ మనిషికి. ఇప్పుడు అదే డాక్టర్లు చెప్తున్నారు, మీరు ఆరోగ్యంగా ఉండాలని రోజు కనీసం గంట సేపైనా ఎక్సర్సైజ్ చేయండి. మీరు అలాగ చేయడం వల్లే మీకు ఆరోగ్యం కలుగుతుంది. మీరెంతో ఆరోగ్యంగా ఉంటారు, చురుకుగా ఉంటారు, మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. సోమరతనంగా మీరు ఇలాగే ఉంటే బలహీనమైన అనారోగ్యాల కారణమైపోయి ఇక మీ వయసు రోజు రోజు క్షీణించిపోతుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం కావాలి అంటే ఆరోగ్య సంబంధమైన సూత్రాలని పాటించాలి. ఇప్పుడు దైవభక్తి కావాలంటే దీనికి మనకేం అక్కర్లేదు, గుడికొచ్చేస్తే భక్తి వచ్చేస్తుంది అంతే. దానికి సూత్రాలు లేవా? దానికి ఒక సమయం, దాని సందర్భం లేదా? అందుకని అంటారు, దేవుడి యొక్క మందిరానికి మనము సమయానికి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరున్నా ఎవరు లేకపోయినా 10 నిమిషాల ముందు నువ్వు దేవుడి యొక్క మందిరంలో ఉండాలా. నాకు ఎలా చెప్పేవారు తెలుసా? నేను కాకినాడలో సేవకు వచ్చినప్పుడు ఉదయం 9 గంటలకు ఆరాధన. ఉదయం 9 గంటలకు ఆరాధన అంటే కాకినాడ చుట్టుపక్క ప్రాంతాల నుంచి కనీసం 30-35 మంది వచ్చేవారు. సర్పవరం నుంచి కానీ, అటు తాళరేవు నుంచి కానీ, జగన్నాథపురం నుంచి కానీ, ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఇలాంటి వారందరికీ మందిరంలోనే భోజనం. ఇంకా లోకల్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు, దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలా ఖచ్చితంగా. ఏంటంటే సాంబారు పెట్టాలా, అన్నం వండాలా, ఒక పచ్చడి, అది గోంగూర పచ్చడి అయినా చేయాలి, దొండకాయ పచ్చడి అయినా చేయాలా. ఇదన్నమాట. నువ్వేం చేస్తావో మాకు తెలియదు. నువ్వే మందిరం తోడాలా, నువ్వే చేపలు వేయాలా, నువ్వే వంట చేయాలా, నువ్వే బాత్రూములన్నీ శుభ్రం చేసి అన్ని సమయానికి మళ్ళీ అని చెప్పండి. ఎప్పుడు రావాలి తెలుసా మందిరానికి? మాకంటే ముందు 10 నిమిషాలు మందిరంలో కూర్చోవాలా. ఎందుకో తెలుసా? నేను మొదలెట్టిన తర్వాత వచ్చాను అనుకో, ఆయన కానీ స్టేజీ ఎక్కి ప్రార్థన చేసే సమయానికి వెళ్ళనుకో, అందరిలో నిలబెట్టి సిగ్గు తీసేసేవాడు అన్నమాట.
ఇంకా చచ్చిపోయి ఉన్నమాట. ఆయన ఆడే మాటలకే బతకూడదు అనమాట. అలా సేమ్ చేసేవాడు అనమాట. అంతేకాదు, ఎందుకంటే 10 నిమిషాలు నన్ను ఎందుకు ముందు ఉన్నట్టే నువ్వే డోలక్ కొట్టాలి కదా. మళ్ళీ పాటలు పాడేటప్పటికి డోలక్ నేనే కొట్టాలి. మళ్ళీ కొట్టేవాడే లేకపోతే ఇంక నేనేం పాట పాడతాను, జాగ్రత్త అనేవారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి మళ్ళీ పొట్టుపోయాయి. ఇలాంటి గ్యాస్ స్టవ్లు ఏం కాదు, కర్రలు పొట్టుపోయాయి. పొట్టు కూరుకొని మళ్ళీ వాళ్ళకి వేడి నీళ్ళే తాగుతారు, చలి నీళ్ళు తాగరు. అంటే వేడి నీళ్ళు అంటే ఏదో వేడి చేసి ఇచ్చాడు కదా, బాయిల్ అయిపోవాలా. మనం ఎసరిని ఎలాగైతే పొంగిస్తామో 10 నిమిషాలు పొంగాలి ఆ నీళ్ళు. మళ్ళీ 1 నిమిషం 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలు ఆ నీళ్ళు తెరలాలన్నమాట. అంత పొర్లించి అవి పక్కన దించి అప్పుడు వడకెట్టి వాళ్ళకి బాటిల్లో పోసి ఉంచాలన్నమాట. మళ్ళీ 8:50 నిమిషాలు నేను స్టేజ్ మళ్ళీ పక్కన నేను మందిరంలో ఉండాలా. ఎంత చేసేవాడిని తెలుసా? అందుకంటారు, ఓయ్ బాబోయ్ ఎంత స్పీడ్ రా బాబా అని అంటారు. అందుకే నాకు ఈ స్పీడ్ ఎలాగొచ్చింది తెలుసా? నేను ఏ పని చేసినా నేను చాలా స్పీడ్గా చేస్తానన్నమాట. ఎలా వచ్చిందంటే నేర్పించేశారు, అలా తోమేశారనమాట. ఏ పనైనా సరే నాకు పని అంటే పెద్ద భయపడినమాట. చాలా నాతో పని చేయలేకపోయేవారు. ఓరు బాబు నువ్వు మనిషివా మిషన్వా, ఎలా చేస్తున్నావురా బాబు ఇంత పని అనేవారు. అలా అస్సలు రెస్ట్ ఇచ్చేవారు కాదనమాట. రెస్ట్ ఇచ్చేవారు కాదు, ఇంత పని చేయాలన్నమాట. ఎప్పుడైనా ఎండాకాలం ఇది బాగా ఎండలు కదా, అప్పుడు రేకు కాకినాడ మందిరం అన్నట్టు సిమెంట్ రేకు అనమాట. 12-1 గంట వరకు అన్ని పనులు చేసిన తర్వాత 1 గంటన్నరకి భోజనం చేసిన తర్వాత బాగా అలసిపోవడం వల్ల ఎండ వల్ల మాకేం రూమ్లు ఉండేది కాదు. నేను పైన మేడ మీద మళ్ళీ అంటే అక్కడ మంది రేకు అక్కడికి వెళ్ళి పడుకునేవాడిని. అంత వేడిలో నేను పైన పడుకునేవాడిని అనమాట. అలాంటి పరిస్థితుల్లో పడుకుంటే ఒకరోజు వచ్చి ఆయన చూసి ఆహా ఈ నిద్రపోతున్నాడా, వీడికి పని తక్కువైపోయింది వీడికి అని వాళ్ళ భార్యకి అన్నమ్మక్కను పిలిచి, ఏమే వీళ్ళకి బాగా తిండి ఎక్కువైపోయింది, నిద్ర ఎక్కువైపోతుంది, వీళ్ళకి బియ్యం వేరించి వీళ్ళతో అనేవారు. ఎలాంటి బియ్యం తెలుసు? ఆ రోజుల్లో అందరూ బియ్యాలు తెచ్చేవారు. ఆ బియ్యాలన్నీ ఏరడం అన్నమాట. ఎన్ని ఒడ్లు ఎన్ని బెడ్లు ఉండేయో అలాగ ఏరుతూ ఉంటే చచ్చిపోలేం అనమాట. ఏట్రా ఈ పరీక్ష, మనకి ఏదో 1 గంట సేపు నిద్రపోయినందుక ఈ పనిష్మెంట్ అంతా. ఇంకా రోజు అదే పని అనమాట, రోజు అదే పని. ఎందుకంటే అప్పుడు 18 సంఘాలు ఉండే, వాళ్ళ దక్షిణ భాగం అంతా తీసుకొచ్చేసేవారు. అవన్నీ ఏరుతా చచ్చిపోలేం అనమాట. నాకు చిరాకు వచ్చింది, ఏటాక పొద్దున్నుంచి ఇంత సేవ చేస్తున్నాం కదా, ఇంత పని చేస్తున్నాం, ఏదో 1 గంట సేపు పడుకుంటేనా నాకు తెలియదురా. మీ అన్న చెప్పాడు మీరు చేయండి అంతే, మీరు చేయనంటే మానేయండి, నాకేం పూసండి. ఆయన వస్తాడు చేశారని అడుగుతాడు, ఆయన నేను చేయలేదంటాను, అంతే మీదే బాధ్యత. ఎక్కడితో అయిపోద్దా? మళ్ళీ 4 గంటల నుంచి బట్టలు ఉతకాలి, రోజు 2 బకెట్లు. నాకు చెడ్డ చిరాకు అనమాట. బట్టలు అంటే నాకు చెడ్డ చిరాకు. ఏది చిరాకు అని వాడు కావాలని అయ్యే నానబెట్టేవాడు ఆయన. వీడితో అయ్యే ఉతికిచ్చు. వీడికేంటి తెలుసా? వీడికి ఏది వద్దంటాడు దాన్ని అదే చేయించాలి వీడితో. ఎందుకంటే రేపు దేవుడు వీడికి ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తే ఈ నిలబడతాడా? వీడు తట్టుకోవాలా? ఒక క్రీస్తు యొక్క సైనికుడు అంటే అన్నిటినీ సిద్ధంగా చేసుకోలేండి. అలాగనమాట. రాందంటే ఇంకేది ఉండకూడదన్నమాట. అసలు నీకు రాదు అని చెప్పొద్దు, నీకు రాదని చెప్పకూడదు. అంత పని. ఇంతమందికి వంట చేసి 8:50 నిమిషాలకల్లా నేను స్టేజ్ మీద అక్కడ మళ్ళీ స్టేజ్ ముందు కూర్చోవాలన్నమాట ఆయన ఎదురుగుంటా. ఇంత పని చేస్తుంటే ఆలోచించండి ఎలా రెప్పలడిపోయి తెలుసా? ఆయన వాక్యం చెప్తూ ఉంటే అసలు నిద్ర ఆగేది కాదనమాట. తెల్లవారుజాము 3:30కి లేచిపోండేమో. ఇంత పని చేసి 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 అలసిపోతే ఎప్పుడైనా ఒక రెప్ప అలా ఊగేమనుకో, రెప్ప వేసామనుకో నిలబెట్టు లేకరా అని. వీడికి నిద్ర వస్తుందండి. ఈడు సేవకు వచ్చాడట, ఈడు దేవుడు సేవకుడట. ఇప్పుడు ఈడే నిద్రపోతే ఎవడో చెప్తాడు. ఇక చూడు 150-200 మంది సంఘంలో నిలబెట్టి ఇలా చెప్తే ఎలాగుంటుందంటారు? ఎలాగనిపించేది తెలుసా?
చే ఇదే బతుకేనా ఇదేంట్రా బాబు, ఇంత సేవ చేస్తున్నది, జాలి లేదు, కనికరం లేదు, ఈడింత చేసాడు కదని ఎప్పుడూ ఇలాగలేదు, ఏంటి ఇలా సరే. అదనమాట. అంటే ఎలా నేర్పించారంటే, నువ్వెప్పుడూ దేవుడి మందిరానికి వచ్చినప్పుడు లేట్ రాకూడదు. 10 నిమిషాల ముందే నువ్వు దేవుడి మందిరానికి కనిపించాలి. నీకెన్ని పనులున్నా. ఆ రోజుల్లో ఏం చేసేవాడు తెలుసా? మరినందం గారు చెప్పారు, ఒకవేళ ఆమె కానీ వంట చేయడం కానీ లేట్ చేస్తే పొయ్యిలో పోయి నీళ్ళు పోసేవాడట. ఆ రోజుల్లో కర్రల పొయ్యిలు కదా. ఆదివారం ఆరాధన నీకు తెలుసున్నప్పుడు ఎప్పుడు లేచి నువ్వు వంట చేయాలా? సమయం అయిపోతున్నప్పుడు వంట చేస్తానంటే కుదరదు. తిండి ముఖ్యం కాదు, ముందు మందిరానికి రావడం ముఖ్యం అని నీళ్లు పోసేసేవాడట. మళ్ళీ ఆ పొయ్యి అంటించాలంటే ఎంత కష్టం తెలుసా? కట్టెల పొయ్యి మీద నీళ్లు పోసేయడం అంటే మొత్తం ఆ తెచ్చిన నీళ్ళు అలా పోసేస్తే అదంతా అలా గారిపోయేది. మళ్ళీ దాన్ని అంటించాలంటే ఎంత కష్టం తెలుసా? చెప్పాడట జాగ్రత్త. అలా 2 వారాలు చేసేటప్పటికి ఆదివారం అంటే భయపడిపోయేదట. ముందే లేచి అన్నీ చక్క పెట్టుకొని, ఆమె కూడా 10 నిమిషాలకు ముందే మందిరంలో ఉండేది. మనం నేర్చుకుందాం. అలా నేర్పించారు వాళ్ళకి అలా పెద్దలు. ఎప్పుడు కూడా వాళ్ళ ఆరాధన అంటే సమయానికే ప్రారంభించేవారు. సమయానికే రావాలి దేవుని ప్రజలు కూడా. ఎందుకంటే ఇది దేవుడి మందిరము, క్రమము లేనిది కాదు. ఇది అక్రమం ఉండే స్థలం కాదు, క్రమము కలిగిన స్థలం అని వారు దేవుని వాక్యాన్ని కూడా చూపించేవారు. అలా సరే మీకు చూపిస్తాను ఆ మాటను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనమండి. 14:33. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనమండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. మన దేవుడు సమాధానానికే కర్త. అంటే క్రమము ఎక్కడైతే ఉంటుందో అక్కడే దేవుడు ఉంటాడట. అక్రమము ఉండే చోట దేవుడు ఉండడు. క్రమము అక్రమము అందుకను పాపము అంటేనట ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంట. పాపం అంటే ఏంటంటే చెప్పింది చెయ్యకపోవడమే పాపం అంట. ఏదో పెద్ద పాపం అక్కర్లేదు, ఆయన చెప్పింది చెయ్యకపోతే చాలు పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంట. అందుకని మనం ప్రతిసారి కూడా ఒక మీటింగ్ పెట్టాలంటే దానికి ఒక సమయం, అది ఎన్ని గంటలకు రాగలుగుతాం? అది మీరు 6:30 లేకపోతే 7 గంటలకా లేకపోతే మీరు 9 గంటలకా? ఎందుకు అడుగుతామో తెలుసా? వచ్చేది మీరు మీకు అనుకూలమైన సమయాన్ని పెట్టాలే తప్ప మీకు అనుకూలం కాకుండా పెట్టకూడదు. అందుకే మీ అందరికి అనుకూలమైన సమయాన్నే పెడతాం. మరి పెట్టిన తర్వాత రాకపోతే అంటే ఏంటి? నిర్లక్ష్యం. పర్లేదులే, మనల్ని ఎవరేమనరు, ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. అర్థమైందా? ఇది అలాంటి స్థలం కాదు. ఉన్న నలుగురినైనా క్రమంగానే పెంచాలే తప్ప అక్రమంగా పెంచడానికి ఇది స్థలం కాదు. చూడండి, ఈ రోజుల్లో మీరు 2 పిల్లల కన్నా మీ 2 పిల్లల్ని ఎంత క్రమంగా ఉండాలో మీరు ఆలోచిస్తారు. మీ ఇంట్లో మీరు ఎలా క్రమంగా ఉంటారో దేవుడి మందిరం కూడా అదే క్రమం. నేను అదే అంటాను, మీ ఇల్లే సంఘం. ముందు మీరు దేవుణ్ణి ఎలా గౌరవించాలో తెలుసా? మీ ఇంట్లో మీరు ఎంత క్రమంగా ఉంటారో దేవుడి మందిరాన్ని కూడా అలాగే క్రమంగా పాటిస్తారు. నీ ఇంట్లో క్రమం లేదనుకో, దేవుడి మందిరంలో కూడా క్రమం ఉండదు. సంఘం అంటే ఏంటో తెలుసా? ముందు మీ కుటుంబమే సంఘం. అప్పుడు మీ కుటుంబాలన్నీ కలిసి వచ్చేదే దేవుడి మందిరంలో. ఇదొక సంఘం. అక్కడ సరిగా లేనప్పుడు ఇక్కడ ఎలా సరిగా ఉంటారు? అందుకనే ఒక వ్యక్తి తను వ్యక్తిగతంగా మారాలా. వ్యక్తిగతంగా మారిన తర్వాత తన కుటుంబాన్ని మార్చుకోవాలా. తన కుటుంబాన్ని తన దేవుని చిత్తంలోని తెచ్చుకోవాలా. ఆ దేవుని చిత్తంలో తెచ్చుకున్నప్పుడే దేవుని సంఘానికి కూడా మహిమ కలుగుతుంది. ఎలా మహిమ? కాబట్టి దేవుని యొక్క మందిరానికి మనం వచ్చేటప్పుడు, లేక దేవుడి మందిరానికి మనం వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త. భయమా? అయ్యో
నేను దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు నేనే క్రమం లేకపోతే నేను ఎవరికి చెప్తాను? నేనున్నానా లేదా? నేనున్నానా? అందుకని అంటాడు, నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. నిన్ను చూసి మరొకరు లేట్ అవ్వకూడదు. నిన్ను చూసి ఇంకొకరు ఇలాగా ఆత్మీయంగా ఎదగకుండా ఉండకూడదు. మనం ఒకరికి మాదిరి, మనం దేవుని బిడ్డలం. మనల్ని చూసి ఒకరు నేర్చుకోవాలే తప్ప ఒకరిని చూసి మనం నేర్చుకునేది ఏమి ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుడి మందిరానికి సమయానికి రావడానికి మొదట నేర్చుకోవాలా. అందుకే కదా ప్రతిదానికి ఒక సమయం అనేది పెట్టారు. ముహూర్తాలు ఎందుకు పెట్టారో తెలుసా? నిజంగా పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టేస్తారు కదా, ఎందుకు పెడతాడో తెలుసా? ఆ ముహూర్తం అనే టైం పెట్టకపోతే ఎవడో రాడట. ఆ టైమే కానీ అటు చెప్పలేదు. ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, పంతులు గారు మాకు పెళ్ళికి ముహూర్తం పెట్టండి అనుకోండి. అమ్మా మీ జాతకాలు ఎలాగ ఉన్నాయి కంటే రాత్రికి 12 గంటలకు ఎప్పుడో పెళ్లి చేసుకుందరికి వెళ్ళే, అది రాత్రి మంగళవారం రాత్రో లేకపోతే బుధవారం రాత్రో లక్షవారం రాత్రి ఏదో ఒక రాత్రి చేసుకుని పర్లేదు, ఆ రాత్రి అంతా మంచిదే అన్నాడుకో, పెళ్ళికి ఎవరు వస్తారు? ఆ రాత్రి చేసుకోమన్నాడు ఏం చెప్పాలా? ఒక టైం చెప్పాలా. అది రాత్రి 11 గంటలకా లేదా 10 గంటలకా లేదా 3 గంటలకా 4 గంటలకా? ఆ ముహూర్తం ఆ టైం చెప్పాలి కదా. అందుకే అందరూ రావడానికి కూడా ముహూర్తాన్ని టైం పెడతాడట. అర్థమైందా? ఎందుకంటే ఆ సమయం పెడితేనే కదా అందరూ వచ్చేది. సమయమే పెట్టకపోతే ఎలాగొస్తారు? మరి దేవుని బిడ్డలు మనకు సమయం లేదా? మనం పని పాట లేని వాళ్ళమా? మనకెన్నున్నా దేవుడు మందిరం అంటే అది నీ మక్కువ, నువ్వు ప్రేమించే స్థలం అది. ఎందుకో తెలుసా? నువ్వు దేవుణ్ణి దేవుడి మందిరాన్ని ప్రేమించడం వల్ల నీకు ఎంత ఆశీర్వాదం కలుగుతుందో తెలుసా? సరే మీకు ఆ మాట చూపిస్తాను. నువ్వు దేవుడి మందిరాన్ని ప్రేమించడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటో చూపిస్తాను. కీర్తన 118వ కీర్తన 118వ కీర్తన 26 వచ్చినవండి. 118:26. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక, యెహోవా మందిరములో నుండి చూసారా, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. దేవుని మందిరములో నుండి మనకు ఆశీర్వాదం కలుగుతుందండి. మనం దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మనకు ఆశీర్వాదం ఏంటి? నీ ఆశీర్వాదం ఎప్పుడో తెలుసా? అందుకనంట దేవుడి మందిరానికంట ఒక సమయం అనేది పెట్టినప్పుడంట ఆ సమయానికి దేవుడు కరెక్ట్ టైంకి వస్తాడట. కరెక్ట్ టైంకి వచ్చి ఎవరు వచ్చారో వాళ్ళందరి పేర్లు రాసుకుంటాడట. ఆ సమయం దాటి వచ్చిన పేరు ఎవరిది రాయడట. ఎందుకు రాయడట తెలుసా? ఆ సమయానికి నువ్వు రాలేదు కాబట్టి ఎంతసేపు కూర్చున్నా నీకు జీతం లేదు. సమయానికి రావాలి, సమయానికి రావాలి. అసలు ఒప్పుకునేవారు కాదు. అసలు పూర్వం మార్టిన్ గారి కాలంలో అయితే, దైవజనులు పెద్దలు ఉన్న సమయంలో అయితే సమయానికి రాకపోతే సమస్య లేదు. ఎవరైనా సరే వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా చూసేవారు కాదు. ఎవరైనా సరే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా, వాళ్ళు మంచి హోదాలో ఉన్నారా, లేకపోతే ఎలా అలా, ఎవరైనా సమానం అంతే. వాళ్ళకి పొమ్మని వారు ఎంత మందిలో నుంచి బయటికి, నీ వాళ్ళు ఇంకొకరు తయారవుతారు, నీ వాళ్ళు ఇంకొకరు తయారవుతారు. నీకై నేను నేర్పించకపోతే ఇంకెవరికి నేర్పిస్తాను, వెళ్ళిపో బయటికి అంతే. నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? మేము వచ్చింది దేవుని క్రమాన్ని నేర్పించడానికే తప్ప నీలాంటి వాళ్ళు చూసి ఇంకొకరు తయారవ్వకుండా ఉండాలి. అర్థమైందా? అంత కష్టం చేసేవారు. వాళ్ళు ఎంత కొట్టినా ఎంత పొమ్మన్నా మళ్ళీ అక్కడే ఉండేవారు. ఎక్కడికి వెళ్తామండి మేము? ఇది దేవుని మందిరం యొక్క గవని, ఇదే పరలోకపు గవని.
మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని తిట్టినా, మీరు ఏదైనా మేము చేసిన తప్పును బట్టే కదా మీరు మమ్మల్ని అన్నారు. కాబట్టి ఇక నుంచి మేము అలాగ చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతాం. అర్థమైందా? అలాగ దిద్దేవారు. తప్పుల్ని ఎలా దిద్దేవారు తెలుసా? అందుకంటాడు, ఒకవేళ తప్పు చేస్తున్నట్ట దైవావేశం వల్ల కలిగే ప్రతి లేఖనమును మొదట ఉపదేశించాలా, బోధించాలా, తప్పుదిద్దాలా, నీతి యందు శిక్ష కూడా విధించాలట. అవసరమైతే వాళ్ళని శిక్షించడమే కాదు, శిక్షా విధిలోని కూడా తీసుకుని వెళ్ళాలా. అది మన బిడ్డలను చూడండి, మనం ఎలా పెంచుతాం. తప్పు చేశారు అంటే తిట్టడమే కాదు, అవసరమైతే కొడతాం కూడా. ఎందుకంటే వాళ్ళకి భయం రావాలి అంటే కొట్టాలి, అంతే, శిక్షలను తీసుకెళ్ళాలా. అలాగే ఆత్మీయంగా మనల్ని పెంచాలి అంటే తప్పదు అలా శిక్షలను తీసుకుని వెళ్ళాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుణ్ణి ప్రజలుగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అంటున్నాం, దేవుణ్ణి అడుగుతున్నాం అంటున్నాం. ఎందుకు మనం పొందలేకపోతున్నాం? ఎందుకు దేవుణ్ణి అడుగుతున్నా దేవుడు ఇస్తా లేదు? ఎందుకు ఇవ్వలేదు తెలుసా? మన ఆత్మీయ స్థాయి ఎక్కడుందో తెలుసా? ఏమీ ఎదగలేదు. మనం వెదిగిన వాళ్ళము అయితే ఏటిని వెదకాలో ఏటిని వెదకూడదో తెలుసుకుంటారు. అందుకని అంటారు, ఎవరు ఆత్మీయులో ఎవరు ఆత్మీయులు కారో ఇక్కడే అర్థమైపోతుందట కదా. ఎక్కడ? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనమండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. అర్థమైందా? ఎవరు శరీరానుసారులు, ఎవరు ఆత్మానుసారులు? ఇక్కడ వెళ్ళిపోతారట. వీళ్ళు దేనికి ముందు ప్రాముఖ్యత ఇస్తున్నారు, వీళ్ళు దేన్ని వెతుకుతున్నారు? అది నువ్వు ఆత్మీయుడివైతే నువ్వు అడగక్కర్దు దేవుణ్ణి. అర్థమైందా? నేను ఎప్పుడు కూడా నా ప్రార్థనలో, నేను ఉదయం కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, అందరి కోసం ప్రార్థన చేస్తాం, అన్ని స్థలాల కోసం ప్రార్థన చేస్తాం. రెండవదిగా నా వ్యక్తిగతంగా నేను తెల్లవారుజామున లేచినప్పుడు మరలా నా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. ఇవన్నీ మరలా చేసుకుంటాను. నా గురించి అడిగే తక్కువ. ప్రభువా, నా పిల్లలు గొప్ప చదువు చదివేలా సాయించి, లేకపోతే మంచి భవిష్యత్తు అనుగ్రహించు, నా ఇంట్లో ఏది అవసరతలే కావన్నీ తీర్చి తండ్రి, ఇలాంటివి ఏం అడగను. నీ ఇష్టం. వాళ్ళు నువ్వు ఏది చేయాలన్నా నీ చేతుల్లో పెడుతున్నావు. మా ఇష్టం ఏమీ లేదు. ఎందుకంటే పుట్టించిన వాడు నువ్వు. వాళ్ళ ఎడల నీ ఉద్దేశం ఏంటి అది నెరవేర్చు. మా ఉద్దేశం ఏం అక్కర్లేదు. మాకు ఇది కావాలి అది కావాలని కూడా నేను అడగను. నీ ఇష్టం. నువ్వు ఇస్తే తింటాం, లేకపోతే లేదు. అది కూడా మాకేం అక్కర్లేదు. నువ్వు ఇస్తేనే. అది నీకు ఇష్టం లేకపోతే వద్దు. అది ఏదైనా మాకు అక్కర్లేదు. నీకు ఇష్టం లేనిది ఏదైనా మాకు వద్దు తండ్రి. ఇలాగే ఉండడానికి నేను ఇష్టపడతాం. మాకు ఇంతకంటే లేని వాళ్ళు ఉన్నాం కదా, ఇంతకంటే ఎన్నో పరిస్థితులు చూసి వచ్చేసాం. ఇది పెద్ద కష్టమేం కాదు. ఈ రోజుల్లో మమ్మల్ని చాలా ఈ స్థాయికైనా తీసుకొచ్చావు. ఒకప్పుడు ఈ స్థాయి కూడా లేదు కదా. మాకు ఇంకేం కావాలా? పర్లేదు, నువ్వేది ఇస్తావో అది మాత్రమే మాకు అక్కర్లేదు. నీకు ఇష్టమైనది ఏది మాకు అక్కర్లేదు. అర్థమైందా? ఎప్పుడైతే దేవుడిని అలాగ అడగడం నేను నేర్చుకోగలిగానో, దేవుడు ఏం చేస్తున్నాడు సార్? నా అక్కర్లన్నీ తీరుస్తున్నాడు, నాకు కావలసినవన్నీ ఇస్తున్నాడు దేవుడు, నేను అడగక మునిపే. అర్థమైందా? నాకు ఏది కావాలన్నా దేవుడు ఇస్తున్నాడు. అందుకే కదా ఈ రోజు వరకు నేను దేవుని సేవలో మీ ఎదుట మీ అందరికీ తెలుసు నేను ఎలాగున్నాను, ఏం చేస్తున్నాను అని. కారణం ఏంటో తెలుసా? ముందు నన్ను నేనుగా దిద్దుకోవడం నేర్చుకోగలిగాను. నేను నా ప్రభుకి ఇష్టమైన రీతిగా జీవిస్తున్నానా? అలా నేను జీవించానా? అన్నీ ఇవ్వగలడు దేవుడు. అందుకని మనం ఆత్మానుసారమైన వారమే కానీ శరీరానుసారమైన వారం కాము. ఆత్మానుసారులైతే ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులైతే శరీర విషయం మీద మనసు ఉంచుతారు. మనం ఎవరికి చెందినవారు? మరి ఇలాగ మనం ఉండి దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు ఏమింటాడు? మన ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాం? మన ప్రార్థన ఎవరు వినాలని చేస్తున్నాం? మనుషులు వినాలన్నా? అలాగైతే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన వినాలా? ఆయన వినాలి అంటే ఆయన చెప్పినట్లుగా వింటేనే కానీ
ఆయన ప్రార్థన వింటాడు. అందుకని అంటాడు, ముందు దైవికమైన క్రమాన్ని నేర్చుకో. దేవుడి మందిరంలో ఎప్పుడు ఉండాలి, ఎలా రావాలి, ఏం చేయాలి, ఇవి నేర్చుకో. ఇవి నేర్చుకుంటే ఆ తర్వాత నువ్వు కావలసినవన్నీ దేవుడిస్తాడు. అర్థమైందా? మీ అందరికీ తెలుసు కదా, ఒకప్పుడు టైలర్ అవ్వాలంటే ఏం చేయాలి? మొదట ఒకప్పుడు టైలర్ అవ్వాలంటే అందరం ఒక్కసారి మిషన్ ఇచ్చేస్తారండి. ఏం చేయాలి? అలా ముందు బట్టలు కుట్టడం, చేతికుట్లు కుట్టడం, ఆ కాజాలు వేయడం ఇక్కడి నుంచి నేర్పిస్తారు. ఎంతకాలం? ఒకప్పుడు మిషన్ నేర్పించడం అంటే సంవత్సరాలు పట్టేసిందంటే అసలు రానిచ్చేవారు కాదు. ఆ సూది దార కుట్టేసరిగా లేకపోతే ఉండించేవారు కాదు. అవునా? లేకపోతే చేతగారులకు మిషన్ ఇస్తే ఏం చేస్తారు? రెండో రోజునే సూదులు ఇరిచేస్తారు, మొత్తం అన్నీ పాటు చేసేస్తారు అనమాట. అలా నేర్పిస్తారు. అలా నేర్పించి అప్పుడు చిన్ని కుట్టడం నేర్పిస్తారు. అప్పుడే కటింగ్ తీసుకెళ్ళరు. అన్నీ అయిన తర్వాత అప్పుడు నేర్పిస్తారు పూర్తిగా. అప్పుడు అలాంటి వాళ్ళు పని మొదలెట్టారనుకో చక్కగా చేస్తారు పని. ఈరోజు టైలర్ ఎలా కడుతున్నారు తెలుసా? మనం ఇచ్చేది ఒక్కళ్ళతో అయితే అలా కుట్టేది వేరే కూడా. కారణం ఏంటంటారు? నేర్చుకున్న వాళ్ళు కాదు, ఇలా అందరూ చూసి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా కంప్యూటర్ యూట్యూబుల్లో చూసి నేర్చుకుంటున్నారు కదా. వీళ్ళకేమొచ్చి నేర్చుకోడు, అక్కడ చూసి నేర్చుకుంటే ఏమవుతుందండి? ఇది అర్థమైందా? అందుకని దేవుడి మందిరంలో ముందు ఎక్కడ నేర్చుకోవాలా? క్రమం అనేది చిన్నదాని. అందుకనే మందిరానికి వచ్చే వాళ్ళకి ముందే నేర్పిస్తారంటే, మారు మనసు పొందావా? మారు మనసు పొందితేనే కానీ నువ్వు మందిరాన్ని తొడకూడదు, నువ్వు సాపలు వేయకూడదు, నువ్వు నీళ్లు కూడా పట్టుకు రాకూడదు, నీళ్లు కూడా నువ్వు బాత్రూంలో కూడా కడగొద్దు. నువ్వు రక్షణ పొందితేనే చేయాల. రక్షణ పొందిన వాళ్ళకి ఏం చెప్తారు? మందిరం తొడు, సాపలు వేయి, పాత్రలు కడుగు, లేకపోతే బాత్రూంలు శుభ్రం చేయి, ఇలాంటి పనులు నేర్పిస్తారు. ఎందుకో తెలుసా? ముందు ఒక బోధకుడు అవ్వాలి అంటే ముందు వాడు పరిచారకుడు అవ్వాలా. ఒక బోధకుడు అవ్వాలంటే పరిచర్య చేయకుండా బోధకుడు ఎలాగవుతాడు? వీడు పరిచర్య చేసిన తర్వాత అప్పుడు బోధకు నిలబెడతారు. అంతేగాని రాగానే బోధ ఇచ్చేసారనుకోండి, బోధకుడు పెట్టేశారనుకోండి, ఆడి కింద స్థాయికి దిగడం కాడు. అందుకనే మనకు నేర్పించేది ఏంటంటే ముందు ఒక పరిచారకుడిగా నేర్పిస్తారు. నువ్వు దేవుడి మందిరానికి సమయంకి వచ్చావా? ఒకప్పుడు ఏం చేసేవారు తెలుసా? మందిరానికి సమయానికి టయానికి రాకపోతే వాళ్ళకి ఏ పని చెప్పేవారు కాదు. నువ్వు చెయ్యొద్దు, నువ్వు చేయకూడదు. కారణం ఏంటో తెలుసా? నువ్వే సమయాన్ని పాటించలేని ఒక పరిచారకురాలివి నువ్వెవరో చెప్తావు? వద్దు, ఇక మందిరంలో నువ్వు ఏమీ చేయకూడదు అంతే. నీ పని ఎవరైతే నమ్మకంగా మందిరానికి వస్తున్నారో వాళ్ళకి అప్పగించేవారు. ఎందుకంటే నువ్వు నమ్మకస్తురాలు కాలేనప్పుడు నీకెందుకు ఇవ్వాలి ఆ పని? నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా లేదా? ఖచ్చితంగా వాళ్ళ నమ్మకత్వాన్ని రుజువు చేస్తేనే తప్ప దేవుడి మందిరంలో ఏ బాధ్యత, ఏ పని కూడా చేయరు అసలు. అందుకనే పరిచారకుల మీటింగ్ అని ప్రతి శనివారం మీటింగ్ పెట్టి పరిచారకుడు ఏం చేయాలా, ఎలాగ ఉండాలా, ఏం చేస్తే వాడు పరిచర్య చేసినట్టు అవన్నీ ప్రార్థన చేసుకొని తర్వాత ఆదివారం వాళ్ళ ముందే ఎవరెవరికి ఏ బాధ్యత అప్పగించారో వాళ్ళు ఆ బాధ్యతలు చేయాలా. అంటే ఆదివారం పని చెయ్యాలి అంటే శనివారం రాత్రి పరిచారక ప్రార్థనలోకి వచ్చి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకొని దేవుని సేవకుడు ఏం చెప్తాడో అది తర్వాత వాళ్ళు ఆదివారం చేయాలి. ఆదివారం వచ్చేసి నేను చేసేస్తాను, నేను అలా చేసేస్తానంటే ఒప్పుకునేవారు కాదు. నువ్వు పరిచర్య చెయ్యాలి అంటే శనివారం రాత్రి ప్రార్థనకు రా, పరిచారకుల ప్రార్థన. అప్పుడు ప్రార్థన చేసి నిన్ను దేవుడికి అప్పగించుకొని నిన్ను పవిత్రం చేసుకుని అప్పుడు పని చేయాలా. అంతేకాని నీకు ఇష్టం వచ్చినట్టు వచ్చే తెలగవుద్ది. అలా ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే ఇది నేర్పించారు మనకి ఒక క్రమము. అంటే ఒకప్పుడు భక్సింగ్ గారు సహవాసము లేకపోతే ఆ ఫెలోషిప్ అంటే బాబోయ్ వాళ్ళ దగ్గర మనం ఆగలేమండి బాబు. వాళ్ళ డిసిప్లిన్కి ఆగలేము, వాళ్ళ వాక్యానికి ఆగలేము, వాళ్ళ క్రమానికి ఆగలేము. ఎందుకో తెలుసా? మనిషిని పిండేస్తారండి బాబు, పిండేస్తారనేవారు. నిజమే. మన సహవాసంలోకి వచ్చి ఒకరు ఆగారు అంటే వాళ్ళు మామూలుగా పిండమన్నమాట. అలా పిండేవారు. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు పిండేవాళ్ళే లేరు.
ఇప్పుడు ఏమైంది తెలుసా? భక్తిహీనులుగా మారిపోయారు. ఎవరిష్టం వాళ్ళది. ఓ సమయం లేదు, ఓ సందర్భం లేదు, ఏది చెయ్యాలో తెలియదు, ఎవడిష్టం వాడిది. ఇదా ఏమి నేర్చుకున్నారు? ఇది నల్లరితో కూడిన పనా? ఎవరు పడితే వాళ్ళు చేసే పనా? ఇది దేవుడి పని. దేవుడి బిడ్డలు మాత్రం చేత చేయించుకునేవాడు. కాబట్టి మనం ప్రార్థన అనగా మనం ఎలాగో ప్రార్థిస్తాం. మనమే క్రమంగా లేనప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడా? అందుకని అంటాడు, ప్రార్థనను వినాలి అంటేనంట దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో తెలుసా? సరే, మీకు చాలాసార్లు చూపించాను. ఈ రాత్రి మళ్ళీ ఈ మాట చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము 31 వచ్చినవండి. 9:31. యోహాను సువార్త 9వ అధ్యాయము 31 వచనం. దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు ఎవరి ప్రార్థనైనా వినాలంటే వాడు ఎవరై ఉండాలట? దేవుని యొక్క భక్తుడై ఉండాలట, దైవ భక్తుడై. రెండవదిగా ఆయన చిత్తము చెప్పున జరిగించేవాడై ఉండాల. ఎవరు పడితే వాళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు ఏంటో? ఆయన చిత్తములో మనం ఉన్నామా? ఆయన చిత్తం చెప్పున జరిగిస్తున్నామా? అలాగ లేకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఏమంటారు? అందుకే కదా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను నా ప్రార్థన, నేను ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను కానీ దేవుడు ఎత్తలేదు, దేవుడు చేస్తా లేదు. ఎందుకు చేస్తాడు ఆయన? ఎందుకు ఇస్తాడు ఆయన? మనం ఉంటే కదా. ఆ దైవభక్తిలో మనం ఉన్నామా? దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా? ఇవేవీ లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకంటాడు? అందుకన్నాడు, ఇలాగ లేకుండా అంటే దైవభక్తి లేకుండా దేవుని చిత్తానుసారంగా చేయకుండా ఉంటే వాడు పాపే. వీళ్ళు ఏ పాపులో తెలుసా? దేవుని ఎరిగిన పాపులు. లోకంలో ఉన్నవారేమో దేవుణ్ణి ఎరగిన పాపులు, వీళ్ళేమో దేవుణ్ణి ఎరిగిన పాపులు. అన్నీ తెలుసుంటూ తప్పు చేసే పాపులేలో. మరి ఏ ప్రార్థన ఎందుకంటాడు దేవుడు? ఏంటో నువ్వెన్నో సంవత్సరాలు చేయి ప్రార్థన, నీ ప్రార్థనకు ఒక్క జవాబు కూడా రాదు. ఒక్క జవాబు కూడా దేవుడి దగ్గర నుంచి రాదు. ఒకవేళ 1, 2, 3 జరిగాయి అంటే ఏదో లోకంలో సామాన్యంగా జరగవలసింది ఏదో జరిగి ఉంటుంది తప్ప దేవుడి ద్వారా నువ్వు పొందింది కాదు. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ద్వారా పొందిన వ్యక్తివైతే దేవుణ్ణి ప్రేమిస్తావు. పొందిన దాన్ని కాదు నువ్వు ప్రేమించేది, ఇచ్చిన వాడిని ప్రేమిస్తావు. ఇచ్చిన వాడిని ప్రేమిస్తావు. కాబట్టి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం దైవభక్తి కలిగి ఉన్నామా? దైవ క్రమాన్ని అనుసరిస్తున్నామా? మనకి ఇప్పటికీ దేవుడి మందిరానికి రావడానికి క్రమమే లేకపోతే మనమే ఎదిగిన వాళ్ళం. అందుకనే ఈరోజు చదువుకునే స్కూల్స్ ఉన్నాయి కదా. మొట్టమొదటి స్కూల్ ఏంటి? ఎలిమెంటరీ స్కూల్, 1 నుంచి 5వ తరగతి వరకు. ఆ తర్వాత హై స్కూల్ 6th నుంచి 10th వరకు. ఇప్పుడు 10th అయిపోయి 10వ తరగతి అయిపోగానే ఇంటర్మీడియట్, అది ఎంతవరకు? 2 సంవత్సరాలు. అయిపోగానే డిగ్రీలోకి వెళ్తున్నారు, డిగ్రీ అయిపోగానే పీజీలోకి వెళ్తున్నారు, పీజీ అవ్వగానే పిహెచ్డీకి వెళ్తున్నారు. వీళ్ళందరూ ఒకలాగే చదువు ఉంటుందంటారా? ఈ చదువు అంతా ఒకలాగా ఉంటుందంటారా? ఉండదు. ఎలిమెంటరీ స్కూల్ అంటే చిన్నప్పుడు ఎలాగొచ్చేవారు? ఎవడేస్తా సరే అడుగుపడేవాడు. ఆయన ఏం నేర్పించు? క్రమం నేర్పించేవాడు. రేయ్ టైం ఎంత అయింది, ఎప్పుడు రావాలా, ఇప్పుడు వచ్చేవేంటరా అని 4 కొట్టి సమయానికి రావడం నేర్పిస్తారు. హై స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడికి నేర్పించకూడదు, అవునా? హై స్కూల్ స్టూడెంట్కి సమయానికి రావాలని నేర్పిస్తారా? సమయానికి అంటే కదా ఆ అసెంబ్లీ అయ్యే ముందే ఎవరైనా సరే అసెంబ్లీలోకి రాకపోతే స్కూల్లో రానిచ్చేవారు కదా, గేట్లు వేసేవారు, అవునా? ఎందుకు? ఇప్పటికే నువ్వు సమయానికి రావడం నేర్చుకోకపోతే 10 సంవత్సరాలు పట్టింది నేర్పించారు అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో. ఇక నువ్వు హై స్కూల్కి వచ్చిన తర్వాత నేర్చుకోపోయినా నీకేం కావుతావు చదువు? ఇంకెక్కడ రాలేదనుకో, ఇంటర్మీడియట్కి వెళ్ళావనుకో కాలేజీలోకే రానవరు, వెళ్ళిపో నువ్వు బయటకు అంటారు అంతే. అర్థమైందా? ఎదిగే ప్రతి ఒక్కడికి కూడా
ఇది నేర్పిస్తారనమాట. చిన్నప్పటి నుంచి నేర్పించారు, సమయానికి రావాలి, ఇది నేర్చుకో. మనం ఎంత దేవుడిని ఎదిగాం? ఇన్ని సంవత్సరాలు మనం దేవుళ్ళలోకి వచ్చి సమయానికి దేవుడు మందిరానికి రావడమే మనకు రాలేదు. కారణం ఏంటో తెలుసా? పర్లేదు. నేను మరలా చెప్తున్నాను, ఈ రాత్రి మీకు ఆ మాట చూపిస్తాను. మనం చేసేదానికి దాని ఫలితం ఏంటో చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10 వచనమండి. 48:10. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. చూసారా, మనం దేవుడు మందిరానికి వచ్చి ఆశీర్వాదం పొందుతున్నామా, శాపాన్ని పొందుతున్నామా? ఎంత నిర్లక్ష్యం తెలుసా మనకి? దేవుడు మందిరం అన్నా, దేవుని సన్నిధి అన్నా ఎంత అజాగ్రత్త. మనల్ని ఎవరు అడుగుతారు, మనల్ని ఎవరు చేస్తారు? మీకు తెలుసు కదా, నాదాబు అబీహుల్ని దేవుడు ఎందుకు చంపేశాడు? అశ్రద్ధ, అంతేనా? దేవుని యొక్క మందిరములో అగ్ని ఆరిపోయిన తర్వాత వారు అగ్ని తీసుకొచ్చి ముట్టించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళిద్దరిని మందిరంలోనే కాల్చి చంపేసింది. ఎందుకు చంపేసిందంట? వేరొక అగ్నిని తీసుకొచ్చి వీరు ముట్టించారు. వీళ్ళ అజాగ్రత్త వల్ల. అర్థమైందా? వాళ్ళు నిజంగా దేవుని సేవకులు, యాజకులు. వాళ్ళు దేవుని యొక్క మందిరములో అహరోను తర్వాత యాజకులుగా తన కుమారులు ఉన్నప్పుడు వాళ్ళే తప్పు చేసినప్పుడు, వాళ్ళే అజాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు చంపేశాడు. ఎందుకు చంపేశాడు తెలుసా? మీకు నేను ఇలా చేస్తేనే కానీ ఉన్నవాడికి భయం రాదు. ఆ తర్వాత నుంచి దేవుడు మందిరంలో సేవ చేసే ప్రతి యాజకుడు కూడా భయం పట్టుకుంది. దేవుని మందిరంలో కానీ నిర్లక్ష్యం చేసామా చచ్చిపోతాం. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు తెలుసా? బలిపీఠం మీద అగ్ని కానీ, మందిరములో పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూపపీఠం మీద అగ్ని కానీ ఆరిపోకుండా, ఆ దీపస్తంభముల మీద దీపంలో ఆరిపోకుండా ప్రతిరోజు వీళ్ళు కాపాడేవారు. ఆ భయం వచ్చింది కాబట్టి. మనకేంట్లేదు తెలుసా? మనకేం రాలేదు కదా. ఇప్పుడు మనం ఎలాగున్నాం తెలుసా? కృపాకాలంలో ఉన్నాం. మనం అందరూ ఏ కాలంలో ఉన్నామంటే, మనకి దేవుడు ఎక్కువ కృపను అనుగ్రహించాడట. అంటే మనం ఎన్ని చేసినా దేవుడు ఏమీ అండట. అంటే ఏమీ అనలేదు అంటే దేవుడు మంచోడేనా? చెప్పనా? ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఏమీ అనలేదు అంటేనంట ఒక కారణం ఉందట. ఎందుకంటాడు తెలుసా? సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. సామెతల గ్రంథము ఎందుకు దేవుడు ఏమీ అనుకుంటా ఉన్నాడు అనేది మీకు చూపిస్తాను. 28వ అధ్యాయము. క్షమించండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయంలో ఉందండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ప్రసంగి 8వ అధ్యాయము 11 వచ్చినవండి. 8:11. ప్రసంగి 8:11. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదురు. చూసారా, మనం చేసిన తప్పులకి శిక్ష రాలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంట? ఇంకా ఎక్కువగా తప్పులు చేస్తున్నామంట. దేవుడు ఏమంటలేదు కదా. మనం ఎప్పుడు వచ్చినా ఏమండవు, మనం ఏం చేసినా దేవుడు ఏమండవు, మనం ఎలాగున్నా దేవుడు అండవు. మరి ఏమీ అంటలేదు అంటే దేవుడు మనల్ని వదిలేసినట్ట. ఈ కృపాకాలం చాలా ప్రమాదకరమైన కాలం. ఎందుకో తెలుసా? ఈ కృపాకాలంలోనంట మనం చేసే ప్రతి పాపమునకంట మిష లేదట. ఇక నేను చూపించుకుంటూ వెళ్తే చాలా చూపిస్తాను నేను ఇంకా. ఎందుకంటే బైబిల్ గ్రంథులు అంటాడు,
వారి పాపమునకు మిష లేదు అంటాడు, అంటే క్షమాపణ లేదు అంటాడు ఆయన. సరే, ఈ మాట కూడా చూపిస్తాను నేను. యోహాను సువార్త, యేసు ప్రభువారు ఎందుకు ఈ మాటను వాడారు అంటేనంట, వారి పాపమునకు క్షమాపణే లేదట, మిష లేదట. ఎందుకు వారి క్షమాపణ లేదు అంటేనంట, వారికి ఈ మాట చెప్పాడు. 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 22 వచ్చినవండి. 15:22, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. ఒకసారి ఈ కృపాకాలం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? నేను వచ్చి మీకు బోధించకపోయి ఉంటే మీకు శిక్షే లేదు, కానీ నేను వచ్చి మీకు బోధించాను చూసారా? నేను బోధించినప్పటికీ కూడా, నేను చెప్తున్నప్పటికీ కూడా మీరు దానికి విధేయత చూపలేదు చూసారా? అందుకే మీ పాపంలో క్షమాపణ లేదు. అర్థమైందా? చెప్తున్నప్పటికీ కూడా మనం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం వెళ్ళలేదు అంటే దేవుడు మనల్ని ఎలా క్షమించేస్తాడు అనుకుంటున్నారు? ఇది చాలా ప్రమాదకరం. అందుకని అంటాడు, ఈ కృపాయుగంలో ఎవరు ఎన్ని చేసినా దేవుడు ఏమీ అనకుండా మౌనంగా ఉంటున్నాడు అంటే ఎందుకో తెలుసా? మీరు అన్నీ తెలుసుండే చేస్తున్నప్పుడు నేనెందుకు మిమ్మల్ని ఎక్కడ అడగాల? ఒకరోజు వస్తారు కదా నా దగ్గరికి, అప్పుడు అడుగుతాను. ఈ 6 యుగాల్లో కల్లా ఈ 7వ యుగమే ప్రమాదకరమైన యుగం. ఈ యుగం ఎలాంటిదో తెలుసా? మనకు మనమే బుద్ధి తెచ్చుకొని బతకాలడు కానీ, అర్థమైందా? మనకు మనమే బుద్ధి తెచ్చుకొని బతకాలట. ఎందుకంటే అన్నీ దేవుడు బోధించేశాడట, అన్నీ చెప్పేశాడట. ఈ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చేశాడు కాబట్టి మనం చదివి దాని ప్రకారంగా మనమే నడుచుకోవాలట. ఇంకంతే. ఆయన మరలా ప్రత్యేకంగా నీతో చెప్పించాడట. అవునా? మీకు అందరూ తెలుసు కదా, ప్రకటన 22వ అధ్యాయం అంటాడు, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉంటాడు, అనీతిమంతుడు ఇంకా అనీతిమంతుడిగానే ఉంటాడు, భక్తిహీనుడు ఇంకా భక్తిహీనుడిగానే ఉంటాడు, భక్తి కలిగిన వాడు ఇంకా భక్తిగానే జీవిస్తాడు. ఏం చెప్తాడు? ఎవడు భక్తిని వాడు కాపాడుకోవడమే. ఈ చివరి రోజుల్లో ఏంటో తెలుసా? నీకు అన్నీ తెలిసే, దేవుడు నీకు వాక్యాన్నే చేతికిచ్చేసాడు. నీకు వాక్యమే చేతికిచ్చిన తర్వాత నువ్వు చదవకుండా, దాన్ని వినకుండా, నువ్వు దాని ప్రకారం జీవించకపోతే మరి నీ పాపాన్ని ఎలా క్షమిస్తాడంట దేవుడు? ఈ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుడు మనకు తీర్పు తీర్చేటప్పుడు ఈ గ్రంథాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు ఆయన. ఈ గ్రంథం నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు చదివి అందులో రాయబడిన సంగతులను గైకొనాలి. నువ్వు అలాగ నువ్వు గైకొనలేదనుకోండి, దానికి తగిన శిక్షణ అనుభవించవలసిందే. అందుకని అంటాడు, ఇన్ని సంవత్సరాలుగా మనం దేవుని బిడ్డలమయ్యండి, మళ్ళా మనం చెప్పించుకునేవారమా? మీరు సమయానికి వస్తలేదు, మీరు సమయానికి రావాలా, మీరు ఎలాగ చెయ్యాలా, మీరు అలాగుండాలా? మీరేనా పసిపిల్లలా? ఇది పసిపిల్లలకి చెప్పేది కాదు. పసిపిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలకు చెప్తాం, మీరు పసిపిల్లలు కాదు. అర్థమైందా? అందుకనే దేవుని కార్యాలని అశ్రద్ధ చేయొద్దు. దేవుని కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అందుకనే ఈరోజు మన కుటుంబాల్లో కానీ, మన వ్యక్తిగతంగా కానీ మనం ఎందుకు ఈ నష్టాలు, కష్టాలు, బాధలను అనుభవిస్తున్నామో తెలుసా? ఈ దరిద్రం మనం వదులుతలేదు. మనం దేవుని నమ్మి కూడా ఆయన కార్యాలను మనం శ్రద్ధతో చేయకపోవడమే ఈరోజు మనకి ఈ దరిద్రం అంతా పట్టుకొని పీకుతుంది. నువ్వెప్పుడైతే దేవుని గణపరుస్తావో, నువ్వెప్పుడైతే దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రయత్నం చేస్తావో, దేవుని యొక్క కార్యములందు నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావో, చూడు, నీ అభివృద్ధి కానీ, నీ ఆశీర్వాదం కానీ, నువ్వు దేని గురించి అయితే దేవుణ్ణి అడుగుతావో అది దేవుడి దగ్గర నుంచి తప్పక నువ్వు పొందుతావు. అందుకని యోబు గ్రంథంలో అంటాడు, అతడు నాకు నా యొద్ద యోచన చేయగా, అంటే అతడు నాకు ఏదైనా చెప్తే నేను చెప్పింది వెంటనే చేస్తాను. వాడు నా బిడ్డ అయి ఉంటే నేను ఎందుకు చేయను? మన దేవుడు ఎలాంటి వాడు చెప్పాడు కదా, మీరు రొట్టెని అడిగితే రాతినిచ్చేవాడిని కాదు,
మీరు చేపను అడిగితే పామునిచ్చేవాడిని కాదు అన్నాడు. మన దేవుడు ఎంత మంచి దేవుడు. అలాంటి దేవుడిని నమ్మి ఈరోజు మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగతంగా కానీ మనం ఈ దేవుడిని ఏమడిగి పొందుతున్నాం? మనం దేవుణ్ణి మనం అడిగింది ఏదైనా పొందేమంటావా? మీరు ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు, నా భర్తను మార్చు, నా పిల్లలు మార్చు, నా భర్తను మార్చు, నా పిల్లలు మార్చు. ఇది మారారంటారా? ఎందుకు మారలేదు తెలుసా? మనం మారలేదు, మనం మారలేదండి. నిజం అది. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చెప్పాడు కదా, నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఇది ఎవరి మాట? ఎవరి మాట అండి? ఇది దేవుని మాట, ఇది మనుషుల మాట కాదు. నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారన్నాడు. మరి ఎందుకు దేవుడు నెరవేర్చలేదు ఆ మాట? మన జీవితాల్లో ఎందుకు నెరవేరబడలేదు? ప్రభువా నన్ను మారుస్తే, నేను నీ యందు విశ్వాసం ఉంచితే నా భర్తను మారుస్తానన్నవే, నా భార్యను మారుస్తానన్నవే, నా పిల్లలు మారుస్తానన్నవే, ఏది నువ్వు ఎక్కడ చేసావు? నిజంగా నువ్వు అడుగుతున్నావా? ముందు నువ్వు మారావా? నీలోనే మార్పు లేనిది నువ్వెవరిని మారుస్తావు? నువ్వు మారితే కదా ఇతరులు మార్చడానికి. నువ్వే మారకపోతే నీ కుటుంబాన్నే మార్చలేవు. నీ కుటుంబాన్నే మార్చుకోలేని వ్యక్తివి ఇంకా లోకంలో ఉన్న వాళ్ళని ఎవరిని మారుస్తావు? లోకంలో ఎవరు మారరు నువ్వు చెప్పారంటే. ఎందుకో తెలుసా? దైవభక్తిని మనమే కలిగి లేనప్పుడు మనం ఎవరికి చెప్పగలుగుతాం? అది దేవుడి మాట. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పిన దేవుడు మరి ఎందుకు రక్షణ పొందుతలేదు? ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తా, అయ్యా నా భర్తను మార్చు, నా కూతురుని మార్చు, నా కొడుకును మార్చు, నా భార్యను మార్చు. ఎందుకు మారతలేదు? ఎప్పుడైనా ఆలోచించావా? అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? నేనేం అడుగుతున్నాను? నేను బంగారం అడిగానా, ఇల్లు అడిగానా, భూమి అడిగానా, ఉద్యోగం అడిగానా, ఆస్తి అడిగానా? ఏది నేను అడుగుతలేదు కదా. అయ్యా నా భర్తను మార్చు, ఇది నేను అడుగుతున్నాను. నా భార్యను మార్చు, నా బిడ్డలు మార్చు, ఇదే కదా నేను అడిగేది. ఇది ఎందుకు చేస్తలేదు దేవుడు? నేను అడిగింది ఏంటి, ఆయన చేయకపోవడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? అది ఎందుకు జరుగుతలేదు తెలుసా? మనలోనే దాని కారణం. దానికి మనమే కారకులు. అందుకే దేవుడు అన్నాడు, ఎవ్వరికీ మనం అభ్యంతర కారణంగా ఉండకూడదు. మనం ఎవరికైనా అభ్యంతర కారణంగా ఉన్నాము అంటేనంట బైబిల్లో ఒక మాట ఉన్నాడు, అభ్యంతరములు రాక తప్పవు. మీ అందరికీ తెలుసు కదా, అభ్యంతరములు రాక తప్పవు. ఎవని ఎడల అభ్యంతరములు కలుగునో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్పి, వాడు సముద్రంలో పడవేయబడితే వాడికి మేలట. అంటే వాడు మెడక తిరగటరాయిని కట్టి వారిని సముద్రంలో పడవేయడమే మేలట. ఆడు శవాన్ని కూడా బయటికి తేలకుండా నీటిలోనే ఉండిపోవాలట, కనిపించకూడదట. చూడు ఎంత అలవాటు చెప్పాడో. అంటే మెడకి ఒక రాయిని కట్టి నీటిలో పాడైతే రాయి బరువు వల్ల శవం కిందకి వెళ్ళిపోద్ది కదా, పైకి కూడా రాదట. అలాగట. చూడు ఎంత దేవుడు ఎంత మాట చెప్పాడు. ప్రభువా నేను ఎవరికైనా అభ్యంతర కారణంగా ఉన్నానా? ఒకవేళ నా భర్తకు కానీ, నా భార్యకు కానీ, నా పిల్లలకు కానీ నేను అభ్యంతర కారణమా? వాళ్ళ ఆత్మీయంగా రక్షణ పొందకపోవడానికి కానీ, వాళ్ళు ఆత్మీయంగా ఎదగకపోవడానికి కానీ, వారు నీలో రాకపోవడానికి కానీ నేనా దానికి కారణం? అయితే నేను మారుతాను. వాళ్ళని మార్చుకోవడం కొరకు నేను ఏదైనా పోగొట్టుకుంటాను. వాళ్ళు నీలోనికి రావడం కొరకు నేనైనా నష్టపోవడానికి ఇష్టపడతాను. అది ఒక దేవుని బిడ్డ కోరుకునేది. అందుకే నా ప్రెసిడెంట్ పౌలు అంటాడు, ఇశ్రాయేలు ప్రజల రక్షణ పొందుతారు అంటే వీళ్ళందరి కోసం నేను నరకానికైనా వెళ్ళిపోతాను అంటాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షణ పొందుతాను అంటే వాళ్ళందరి కోసం నేనైనా నరకానికి వెళ్ళిపోతాను. వాళ్ళ రక్షణ పొందితే నాకు చాలు. వాళ్ళకి నేను అభ్యంతర కారణంగా ఉన్నానా?
వాళ్ళకి నేను అడ్డుగా ఉన్నాను. ఒకవేళ క్రీస్తు నా ద్వారా వాళ్ళకి ప్రకటించబడ్డానికి, నా ద్వారా క్రీస్తుని వాళ్ళకు చూపించడానికి నేనేదైనా అడ్డుగా ఉంటే, ఆటంకకరంగా ఉంటే, క్రీస్తు నుండి వేరే నేనే శాపగ్రస్తుడిని అయిపోతాను. వాళ్ళందరూ దేవుళ్ళో ఉంటే చాలు. చాలాసార్లు అంటాం కదా, నా ఒక్కడి వల్లేనా మీకు ఇంత బాధ, అయితే నేనే పోతాను అంటాం కదా. నా ఒక్కడి వల్ల మీరు బాధపడుతున్నారని నేనే పోతాను. నా వల్ల మీరు బాధపడక్కర్వద్దు, నేనే పోవడానికి ఇష్టపడతాను. కారణం ఏంటో తెలుసా? నా వల్ల అంతమందిని బాధ పెట్టే కంటే నేను ఒక్కడిని లేకపోతే వాళ్ళు సుఖంగా ఉంటానంటే అంతకంటే ఏం కావాలా? ఈరోజు నీ కుటుంబం దేవుళ్ళలోనికి రావాలి అంటే నువ్వే అడ్డుగా ఉన్నావు అంటే నీవు మారడానికి ఎందుకు ప్రయత్నించేస్తలేదు? నీ స్వభావాన్ని ఎందుకు మార్చుకోవట్లేదు? నీ స్థితిని ఎందుకు మార్చుకోవట్లేదు? ఇంకా వాళ్ళు ఏం మారుతారు? వాళ్ళు ప్రతిరోజు మనలో ఉన్న వాటినే చూపిస్తున్నారు, మన తప్పుల్నే. నువ్వు మారేవా? ఇదిగో నువ్వు ఎలాగున్నావు, నీ స్థితే ఎలాగుంది, నువ్వే ఎలాగుంటే ఇంకెవరిని మారుస్తావు? అర్థమైందా? అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు వచ్చి బోధించక ఉండిన ఎడల మీకు క్షమాపణ కలుగుతుందేమో, కానీ నేను వచ్చి వీటినన్నిటినీ మీకు తెలియచేయడం వల్ల మీ పాపమునకి ఇక మిషలేదు. ఈ కృపాకాలము చాలా ప్రమాదకరమైంది. నువ్వెన్ని చేసినా దేవుడు మాట్లాడతా లేదు అంటే దాని కారణం ఏంటో తెలుసా? వీటన్నిటికీ నువ్వు లెక్క చెప్పవలసిన రోజు ఉంది. ఆ రోజు అడుగుతాను. నువ్వు తీర్పులోనికి వెళ్ళావు అంటే ఇంక నువ్వు జీవంలోనికి రాలేనట్టే. నువ్వు తీర్పులోనికి వెళ్ళావు అంటే జీవంలోనికి రాలేనట్టే. నువ్వు చేసినవే నీ ఎదుటి సాక్ష్యం పలుకుతూ ఉంటే ఇలాంటివన్నీ చేసిన వాళ్ళు మనం ఎందుకు పరలోకం వెళ్తాం? కాబట్టి ఈరోజు మనం దేవుడి దగ్గర ప్రార్థించే ముందుగా ఎలాగూ ప్రార్థించాలి? 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. రెండవదిగా, మనం ప్రార్థన దేవుడి బిడ్డలుగా, మనం దేవుడిని నమ్మిన వారిగా మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? ముందు మనం క్రమం కలిగి ఉన్నామా? మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా? దేవుడు చెప్పినట్లుగా ఉన్నామా? శరీర సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుతున్నామా? ఇలాంటివి చేయకుండా ఏదో వచ్చామా, ప్రార్థన చేసామా, పోయామా, వచ్చామా, చేసామా, పోయామా. ఎందుకు అది? ఆచారంగా మనం రావడం వల్ల, పోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? అందుకన్నాడు, నీకు ఆశీర్వాదం ఎందుకు లేదు అంటే దేవుని యొక్క కార్యములను అశ్రద్ధ చేయడం వల్ల. దేవుని యొక్క కార్యాలను ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు. ఈ రోజు నుంచైనా తీర్మానం చేసుకో, నేను దేవుడి యొక్క మందిరానికి కనీసం ఒక 10 నిమిషాలైనా ముందు వెళ్తాను. నేను నీ ఇంటి దగ్గర 6:30కి మీటింగ్ అంటే 6:15కే బయలుదేరు. 10 నిమిషాలైనా ముందు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే 5 నిమిషాల ముందు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, 2 నిమిషాలైనా ముందు నేను దేవుడి దగ్గరికి ఉండాలా. అది నీ దేవుడిని కనపరచడం అంటే. నువ్వు దేవుని కనపరచడం అంటే తెలుసా? దేవుడంటే నీ భయం ఏంటో తెలుసా? నేను లేటుగా వెళితే దేవుడు నన్నెక్కడ ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్తాను? నేను వెళ్ళాలి కదా. మనలో ప్రతి ఒక్కరము ఆ భయం ఉంటే నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తీర్చగలిగిన దేవుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వెందుకు దేవుడిని అడగడం? నాకు అది తండ్రి, ఇది తండ్రి, నాకు అది కావాలి తండ్రి, ఇది కావాలి తండ్రి అని అడగక్కర్వద్దు. నీకు ఏం కావాలో అన్నీ ఆయనే ఇవ్వగలిగినవాడు. కాబట్టి ఇలాగ ఉంటేనే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఇలాగ లేకుండా మనం దేవుణ్ణి ప్రార్థిస్తే మన దేవుడు మన ప్రార్థన వినడు. ఒక ఆయన ఇదే వాదించాడు. మీ దేవుడు ఎలాంటోడో తెలుసా? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను వెలుపలకు తీసుకొచ్చిన మీ దేవుడే ఐగుప్తులో నుంచి కనాను దేశం తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చిన మార్గంలోనే చంపేశాడు అన్నాడు. అదా మీ దేవుడు? మీ దేవుడు చెప్పిన మాటే నెరవేర్చలేదు. మరి మీకు దేవుడు ఎలాగవుతాడు? తప్పు చేతి చంపేస్తాడా దేవుడు? మా దేవుళ్ళు అలా కాదు. మీ దేవుళ్ళు లాంటి దేవుడు కాదు మా దేవుడు ఇలాగటి వాళ్ళు. అర్థమైందా? వాళ్ళ శరీరానుసారులు, వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి దేవుడు వారికి అలా కనిపించాడు. ఎందుకు దేవుడు వాళ్ళని చంపవలసి వచ్చింది? వాళ్ళు ఏం చేస్తే దాన్ని శిక్ష అనుభవించారు అవేమీ వాళ్ళకి తెలియదు కదా. దేవుడు ఎవరిని ఊరికినే ఎవరి మీద శిక్ష పడేలా చేయలేదు. ఎవరి మీద దేవుడు కోపం ఊరికినే రాలేదు.
ఆయన అంటాడు, నేను ఎవరి ఏళ్ళ కోప్పడ్డాను? 40 ఏండ్లు నన్ను పరీక్షించిన శోధించిన వారి మీదే కదా నేను కోప్పడ్డాను. పాపం చేసిన వారి మీద కోప్పడ్డాను, కానీ పాపము చేయలేని వారి మీద నేను కోప్పడలేదు. అర్థమైందా? ఈరోజు లోకస్తులు ప్రశ్నిస్తున్నారు, మీ దేవుడు ఇలాంటోడు. మనం చేసే పనులేమో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ మళ్ళీ మన దేవుడికి చెడ్డ పేరు. మీ దేవుడు ఇలా చేశాడు, మీ దేవుడి ద్వారా మీకు ఇలా జరిగింది. ఎందుకు చేస్తాడు దేవుడు అలాగా? మనం ముందు సరిగా ఉన్నామా? మనం చెయ్యకపోవడం వల్లే కదా మనకి ఇవన్నీ వచ్చి పడుతున్నాయి. కాబట్టి నువ్వు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే దేవుని కార్యాలను అశ్రద్ధ చేయి. నీ దేవుణ్ణి గణపరచు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ దేవుణ్ణి కనపరచు. ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే ముఖ్యుడు దేవుడు. నువ్వెప్పుడైతే ఆయన గణపరచడం నేర్చుకోగలుగుతావో అప్పటి నుంచి చూడు, నీ కార్యములన్నీ దేవుడు చేయగలుగుతాడు. దేవుడు నిన్నెంత ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏది అడుగుతావో అడిగిన వెంటనే దేవుడు చేస్తాడు నీకు. ఎందుకో తెలుసా? నా బిడ్డ నన్ను ఎలాగడిగితే నేను చెయ్యినా, నువ్వేది కావాలో అది నీకు ఇస్తాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రి మనం పరీక్షించుకుందాం క్షణం. ఆ తర్వాత మన అందుబాటులో సరి చేసుకొని, ప్రభు నిజమే ఇన్ని సంవత్సరాలుగా నేను రక్షించబడ్డాను, నేనే అజాగ్రత్త నిర్లక్ష్యం కలిగి ఉంటే, నేను దైవభక్తి కలిగి ఉన్నట్టు నా ప్రార్థన ఎందుకు నీ సన్నిధికి చేరతలేదు? ఇన్ని లోపాలు నేనే పెట్టుకొని ప్రార్థించడం వల్ల నీ దగ్గర నుంచి నేను సహాయం పొందలేకపోతున్నాను. నన్ను క్షమించు. ఆ రీతిగా మనం దేవుడి దగ్గర క్షమించి క్షమాపణ కోరి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించేద్దాం. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, చెదిరి ఉన్న సార్వత్రిక సంఘములు అంటకట్టబడిన దేవుని పరిశుద్ధులైన వారు ఏ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉంటున్నారో వారి సమస్యల నుంచి, వారి ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలో ఆర్థికమైన సమస్యల కొరకు ప్రార్థన చేయండి. రక్షణ లేని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకు, అలాగే చదువుతున్న బిడ్డల కొరకు, వివాహాల కొరకు చూస్తున్న బిడ్డల కొరకు, వృద్ధాప్యులు ఉన్న వారి కొరకు, ఇలాగా విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో రక్షణ లేని వారు ఎంతోమంది ఉంటున్నారు. వారు రక్షణ పొందేలాగా, రక్షించబడ్డామని చెప్పుకుంటూ సాతానుడి చేత మోసగించబడిన వారు ఉంటున్నారు. వారు సాతాను యొక్క మోసకరమైన పరిస్థితి నుంచి దేవుడు వారిని విడిపించి, తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతుల నుంచి దాన్ని విడిపించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లో ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాలు ఎక్కడున్నా వారి కొరకు ప్రార్థన చేయండి. అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లో నెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. మన దేశంలో, ప్రపంచ దేశాల్లో, మన రాష్ట్రంలో దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలను, దేవుని ఎరగని అన్యజనులైన వారు, నామకార్థులు, కమ్యూనిస్టు వారు, మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న అనేక తెగల వారు దేవుని ప్రజలను ఎంతగానో హింసిస్తూ చంపుతూ ఉంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువా, వారి కఠిన హృదయాన్ని బద్దలు చేయండి. వారిని మీరే మార్చండి. సాతానిక చేతుల నుంచి విడిపించి రక్షణ పొందేలాగా చేయి తండ్రి అని ప్రార్థిస్తాం. అలాగే బాధించబడుతున్న వారి కొరకు ప్రార్థించండి. కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, స్వస్థతను, వారికి కావలసిన జీవనాధారాన్ని దేవుడు దయచేసి మరణం వరకు దేవుని కొరకు జీవించేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క లేఖనం నెరవేర్చబడ్డం కొరకు, ప్రభు యొక్క రాకడ వరకు వారు నిలిచి ఉండాలి. అంతేకాదు దేవుని యొక్క మందిరం కూడా కట్టబడాలి. ప్రభు వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే నర్సిపూడి ఆ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల కొరకు, అనపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ, అలాగే కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలో ఉన్న వారి కొరకు, అలాగే మరి విజయనగర్లో డేవిడ్ మార్టిన్ గారు, లంకిలపల్లిలో జోనాథన్ మార్టిన్ గారు వారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. నర్సీపట్నంలో ఉన్న దేవుని ప్రజలు ఎంత వాక్యాన్ని వింటున్నా వీళ్ళు మాత్రం మారతలేదు. రోజు రోజుకి వెనక్కి వెళ్తున్నారు. అంటే వీళ్ళు ఎంత శరీరానుసారంగా ఉన్నారో అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి. వారిని సాతానిక చేతిలో నుంచి దేవుడు విడిపించి వాక్యానుసారంగా జీవించి దేవుని రాజ్యం చేరాలని ఇది మన ఆశ.
వాళ్ళు నరకానికి పోకుండా దేవుడి రాజ్యములో ఉండాలనే బాధ. కాబట్టి అటువంటి భారంతో ప్రార్థన చేద్దాం. ఏది వింటున్నారో దాన్ని అనుసరించేలాగా. అంతేకాదు ఆత్మీయంగా వారు అభివృద్ధిపరిచేలాగా, ఏదైతే ఆత్మీయంగా ఎదగకుండా వారిని ఆటంకపరుస్తున్న వాటన్నిటి నుంచి దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే వారి ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేయండి. మందిరం చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే అనారోగ్యంతో ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆ రీతిగా కొద్ది సమయం మన వ్యక్తిగతంగా మన కుటుంబం ఉన్న సమస్యల కొరకు కూడా ప్రార్థిస్తాం. కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం మనం ప్రార్థనలో కొనసాగుదామండి. మరలా చెప్తున్నాను, ప్రార్థన చేసేవారు మాకు వినిపించేలాగా ప్రార్థన చేయండి. అర్థమైందా? ఫ్యాన్ల శబ్దాలు ఎక్కువ తిరుగుతున్నాయి. మీరు ఒకవేళ చెయ్యలేను అనుకుంటే మానేయండి, నష్టమేమీ లేదు. వినిపించేలాగా చేస్తాను అంటేనే చేయండి, లేకపోతే వద్దు. వినపడలేని ప్రార్థన ఎందుకు చేయదు? చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. మరలా చెప్తున్నాను, చేయగలిగిన వారు గట్టిగా అందరికీ వినిపించేలాగా చేయండి. లేదన్నా నేనైనా చేసి ముగిస్తాను. ఎందుకంటే కావాల్సింది వినిపించాలంటే మాకు. ఆ రీతిగా ప్రార్థనలో కొనసాగుదాం.